త్వరగా తిప్పుదాం పరిశుద్ధ గ్రంథం. కొంచెం సహకరించండి ఈ సాయంకాలం నాతో పాటు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయానికి తిప్పుదాం. ప్రకటన 6 తర్వాత 4 కొద్దాం. ప్రకటన 6 మొదటి వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6 verse 1. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. యోబు గ్రంథము 37వ అధ్యాయం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 37 verse 2. 37:2 యోబు గ్రంథము. ఆయన స్వర గర్జమును వినుడి. ఆయన నోట నుండి బయలువెళ్ళు ధ్వనిని ఆలకించుడి. ఆకాశ వైశాల్యమంతటి కింద ఆయన దాన్ని వినిపించును. భూమి అంతముల వరకు తన మెరుపును కనపడచేయును. దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును. ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయుడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. మొదటి కీర్తన 18వ కీర్తన 13వ వచనం. సామ్స్ 18:13. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్రకటన గ్రంథం కొద్దాం. 4వ అధ్యాయము. ప్రకటన 4:4 చదువుదాం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమునకు పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనం చుట్టూను, ముందు వెనక కనులతో నిండిన 4 జీవులుండెను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. జీవముగల దేవా, జీవాధిపతి నాయన, సాయంకాల సమయంలో మరోసారి ప్రభా నీ యొక్క వాక్యాన్ని సమీపిస్తుండగా చదవబడిన వాక్యంలోంచి నాతోను మాతోను నీ బిడ్డలందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మీరు మా మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరిని కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు అకస్మాత్తుగా మనకు వర్షాలు పడుతున్నాయి. నిన్నంతా మనం చూసినట్లయితే గుంటూరులో ఉండే వాళ్ళందరి వరకు అయితే అందరూ దాదాపుగా ఉరుములు చూశారు, మెరుపులు చూశారు, ఉరుములు చూశారు. ఈరోజు కూడా, నిన్న కూడా దాదాపుగా అంతా సాయంకాలం అందరికి కరెంట్ లేదు కాబట్టి ఖచ్చితంగా బయట ఎంతో కొంత వాతావరణం చూస్తుంటాం. ఈ ఉరుములు పక్కన పెడితే బైబిల్లో ఇప్పుడు మనం చదివిన ప్రతి చోట ఉరుము ఉరుము ఉరుముని మనం వింటున్నాం. ఇంతకీ ఏంటి ఉరుము అంటే బైబిల్లో? కొంచెం గట్టిగా వినబడేలా చెప్పండి. ఉరుము ఎలాగుంటుంది? అందరికి వినబడేలాగా ఉంటుంది. మన సమాధానం కూడా అలాగ ఉండాలి కదా. ఉరుము అనగా ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ వాక్యానుసారంగా ఉరుము అంటే ఏంటంటే బైబిల్ ప్రకారంగా ఉరుము ఉరిమినప్పుడు ఏం జరుగుతుంది? బైబిల్ ప్రకారంగా ఇక్కడ మనకు తెలుసు ఉరుము ఉరిమిందంటే ఏం జరుగుతుందో. బైబిల్ ప్రకారం ఏం జరుగుతుంది? ఉరుములను దేవుడు ఎందుకు పంపుతున్నాడు, లేకపోతే దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడు? ఎప్పుడు గమనించండి, వర్తమానంలో ఒక మాట ఉంటుంది. భూ సంబంధంగా జరిగే అన్నీ కూడా ఆత్మ సంబంధంగా జరిగే వాటికి సాదృశ్యమై ఉన్నది. ఇక్కడ జరిగే కనిపించే అన్నీ కూడా బైబిల్లో ఎక్కడో చోట దేవుడు ఆత్మీయంగా మన కొరకు అది రాసి పెట్టాడు. దాన్ని మనం గ్రహించగలగాలి. ఇవి చూసినప్పుడు, దీని ఫలితం మనం చూసినప్పుడు, అలాగే ఆత్మీయమైన వాటి గురించి తెలుసుకున్నప్పుడు దాని ఫలితం కూడా మనకు తెలిస్తే మన జీవితాన్ని మరింత బాగా మనము తయారు చేసుకోగలుగుతాం దేవుడి కృపను బట్టి. మ్యాన్, ఉరుము ఉద్దేశం ఏంటి? ఉరుములు ఎవరి కోసం? ఉరుములో దేవుడు ఏదన్నా సందేశం మనకి పంపిస్తున్నాడా? గాడ్ ఈస్ ట్రైయింగ్ టు సెండ్ ఎనీ మెసేజ్ త్రూ ద థండర్. ఏదైనా ఒకటి దేవుడు మన కొరకు పంపిస్తున్నాడా? ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఎప్పుడు ఉరుము ఉరిమినా కూడా మెరుపు కూడా ఉంటుంది. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే మెరుపు ముందు కనిపిస్తుంది,
ఆ తర్వాత ఉరుము వినిపిస్తుంది. కొంచెం సైన్స్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా కూడా అయితే, ఇందాక మనం యోబు గ్రంథంలో కూడా చదివాం, ముందు మెరుపు కనిపిస్తుంది, ఆ తర్వాత ఉరుము వినిపిస్తుంది అని చెప్పి యోబు గ్రంథంలో చెప్తున్నాడు. సైన్స్ 1 శతాబ్దాలు 2 శతాబ్దాల క్రితం ఏం కనుక్కున్నదంటే, ఉరుము మెరుపు రెండు ఒకేసారి వస్తాయి, అయితే ముందు మెరుపు కనిపిస్తుంది కంటికి, ఆ తర్వాత ధ్వని అంటే ఉరుము వినిపిస్తుంది. కారణం ఏంటంటే లైట్ ప్రయాణం చేసే వేగం ఏమో ఎక్కువ ఉంటుంది, ధ్వని ప్రయాణం చేసే వేగము లైట్ వేగం అంత ఉండదు, తక్కువ ఉంటుంది. కాబట్టి ధ్వని తర్వాత వినబడుతుంది, ముందు మనకి లైట్ కనిపిస్తుంది. అయితే మీరు గమనిస్తే యోబు ఎప్పుడు రాశాడు ఈ సంగతి? బైబిల్ మొత్తంలో మొదటి పుస్తకం యోబు గ్రంథం, మొదటిగా రాయబడింది యోబు గ్రంథం. మరి యోబు గ్రంథం మొదటిగా రాయబడిన గ్రంథం అయితే యోబు ఎప్పుడు రాసినట్టు? ఇంచుమించుగా మోషే కన్నా ముందు రాసినట్టు. అంటే యోబుకి ఈ జ్ఞానం ఎవరిచ్చారు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని ఎన్ని కనుక్కోనంటారు, మనం కనుక్కున్నామంటాం. ఎప్పుడో దేవుడు రాసి పెట్టున్నాడు వాటిని. దీన్ని మనం మనసు పెట్టి చదివినప్పుడు దేవుడు ఆయన ఏం చెప్పాలనుకున్నాడో ముందుగా చెప్పిన మనకు అర్థమవుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. గమనించండి, ఉరుము శబ్దం మనకు భయం కలిగిస్తుంది. అయితే బైబిల్ ప్రకారంగా నువ్వు వాక్యానుసారంగా చూసినట్లయితే నీకు అది భయం కలిగించదు. నీకు దేవుడు ఏదో ఒక సందేశం పంపించాడు, అది నీకు అర్థమవటం కోసం నువ్వు ప్రయత్నం చేయని చెప్తుంది. ఇప్పుడు గమనించండి, ఉరుములు ఉరుముతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? గట్టిగా కళ్ళు మూసుకుంటాం. ఇక నిద్రపోయాడు ఉలిక్కిపడి వేగిలు వేస్తూ ఉంటాడు. ఇవన్నీ తెలుసు. ఎవరైనా పక్కన ఉండాలి మనకి. ఉరుములు వచ్చాడు కొద్దిమందికి. అయితే మరి బైబిల్లో ఉరుములు వస్తే, బైబిల్ మొత్తం మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా ఒక ఉరుముని దేవుడు పంపించాడు అంటే దాని వెనకాల ఉరుము అంటే స్వరం అని చెప్పి ఒకసారి వినిపిస్తూ ఉన్నది. దేవుడు ఉరుము వలె మాట్లాడుతున్నాడు అని ప్రతి చోట మనం ఉరుము అని సంబోధన చేసిన ప్రతి చోట దేవుడు వెనకాల దాగి ఉన్నాడు. దేవుడు లేకుండా బైబిల్ ఏది లేదండి. బైబిల్ మొత్తం దేవుడికి లింక్ చేసి రాయబడి ఉంటుంది. అక్కడ దేవుడు అని పేరు లేకపోయినా దేవుడు ఉన్నట్టు. ఇంకో చిన్న మాట చెప్తాను, బైబిల్ మొత్తంలో దేవుడు అనే పదం లేని గ్రంథమే ఇది, ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథంలో మీకు దేవుడిని ఎక్కడ లేదు, కానీ ఎస్తేరు గ్రంథంలో దేవుడు లేడా? ఉన్నాడండి. ఆయన పేరు ఎక్కడ రాయబడలేదు దాని లోపల, అయినప్పటికీ ఆయన ఉన్నాడు. ఎందుకంటే అది దేవుడి యొక్క గ్రంథమై ఉన్నది. బైబిల్ మొత్తం ఆ గ్రంథమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇంకో చిన్న లేఖనం చూద్దాం మనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. యోహాను 12:27. ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకి వచ్చి తిని, తండ్రి నీ నామం మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దాన్ని మహిమపరచుతని, మరలా మహిమపడుతును అనే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఏమన్నారండి? ఉరిమెను అనేది. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడినది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఉరిమింది. యేసుక్రీస్తు ప్రార్థనలో ఉన్నప్పుడు అయితే అక్కడ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక ఉరుము శబ్దం వినిపించింది. కొద్దిమంది ప్రజలు అన్నారు ఉరుమురిమింది అన్నారు. ఇంకా కొద్దిమంది ప్రజలు ఏమంటున్నారు? ఉరుము కాదు, దేవుని యొక్క దూత దేవుడితో మాట్లాడుతున్నాడు, లేదంటే యేసుక్రీస్తుతో మాట్లాడుతానని చెప్పారు. ఇదేంటిది? అందరూ అక్కడే ఉన్నారు, అందరూ ఉరిమినని చెప్పాలి కదా. అర్థమవుతుందా? ఇప్పుడు లోకానికి ఎలాగున్నది? ఇది ఉరుములాగా ఉన్నది. అయితే దేవుడి గురించి ఎరిగిన వారికి ఎలాగున్నది? దేవుని దూత లేకపోతే దేవుని స్వరము మాట్లాడినది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. చూడండి, అక్కడ కింద వచ్చిన ఆయన యేసు గురించి చెప్తున్నాడు. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చను. అంటే ఇప్పుడు ఆ ఉరుము దేనికోసం వచ్చింది? ఆయన కోసం కాదంట ఉరుము. ఆయన ఏమంటున్నాడు? ఈ ఉరుము నా కోసం కాదు, మీకోసం అన్నాడు. అయితే వాళ్ళు ఏమంటున్నారు? ఇది ఉరుము అంటున్నారు. కానీ ఉరుము ఎందుకు వచ్చిందంటే దాని వెనకాల ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం ఏదో మాట్లాడుతుంది. అయితే అది అందరికి అర్థం కాల, కొంతమందికి అర్థమైంది. ఎవరికి అర్థమైందంటే పిలువబడ్డోళ్ళకి అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. సో ఉరుము ఎందుకు కొరకు ఇవ్వబడింది? అందరి కొరకు కాదండి, పిలువబడ్డోళ్ళ కొరకు ఇవ్వబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, God has a special way to speak his children, to speak with his children. దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడటానికి ఒక ప్రత్యేకమైన మార్గం ఉన్నది. నిజమేనా?
దేవుడు మాట్లాడగలడు. దేవుడు మాట్లాడగలడు, నీవు నమ్ముతున్నావా? ప్రాఫెట్ అంటున్నాడు, దేవుడు మాట్లాడతాడు, నమ్ముతున్నావా? నమ్మేవాళ్ళు అమ్మని చెప్దామండి. ఆమేన్. మండే పొదలో ఆయన మోషేతో పర్వతం మీద మాట్లాడాడు. పౌరబాకారంలో కిందకి దిగి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు మీదకి ఆయన ఆకాశం నుంచి ఒక స్వరముగా మాట్లాడి ఉన్నాడు. పౌలుతో ఆయన ఒక స్వరముగా ఒక వెలుగులో వచ్చి ఒక స్వరంగా ఆయన మాట్లాడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒక సంగతి గమనించండి. అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గం వెళ్తున్నప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు ఒక వెలుగు వచ్చి కొట్టినప్పుడు పౌలు కింద పడ్డాడు. కింద పడ్డప్పుడు అక్కడ ఒక పెద్ద వెలుగు వచ్చింది. అక్కడ ప్రజలుగా మీరు చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. వాళ్ళందరూ ఆ వెలుగును చూచెదరు కానీ స్వరమును ఎవరు వినలేదు. ఇప్పుడు స్వరం విన్న వాళ్ళు ఎవరు? పౌలు గారు అన్నారు. ఇప్పుడు ఆ స్వరం ఎవరి కొరకు? ఇప్పుడు నాకు యేసుక్రీస్తు అక్కడ కొండ మీద ఉన్నప్పుడు ఉరుము ఉరిమినది. ఆ ఉరుము ఉరిమినప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమన్నారు? ఉరుమురిపింది మేము కూడా విన్నామన్నారు. మంచిదండి. మరి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆ ఉరుము నా కోసం కాదు, మీకోసం అన్నారు. కొద్దిమంది ప్రజలు ఏమంటున్నారు? దేవదూత ఆయనతో మాట్లాడసాగను. వీళ్ళేమన్నారు? వాళ్ళు మాట్లాడుకోవడం, మాటలు మాకు అర్థమవుతున్నాయి కానీ మాట్లాడటం మాకు తెలియట్లా. వాళ్ళు మాట్లాడుకోవడం మాకు అర్థమవుతుంది, అవేంటో మాకు తెలియట్లా. ఒకళ్ళు ఏమన్నారు? అసలు ఉరుము. ప్రైజ్ ది లార్డ్. అంటే దాని అర్థం ఏంటంటే 1,00,000 మంది ఉన్నా, 1,00,00,000 మంది ఉన్నా, ప్రపంచం మొత్తం ఉన్నా, దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటే ఆ ఉరుము నేరుగా వారితోనే మాట్లాడుతుంది. హల్లెలూయా. సో దేవుడు ఉరుములాగా వచ్చినా, లేకపోతే స్వరమలాగా వచ్చినా, కెరలాగా వచ్చినా, దర్శనంలాగా వచ్చినా, వాక్యంలాగా వచ్చినా, పాటలాగా వచ్చినా, ఎలాగ వచ్చినా తన ప్రజలతో మాట్లాడటానికి వచ్చేది. దేవుని నామానికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇంకో మాట. పేతురు, యాకోబు, యోహానును ఆయన ముందుగా రూపాంతర కొండ మీద తీసుకెళ్ళినప్పుడు ఆయన యేసుతో మాట్లాడాను. ముగ్గురు కింద నుంచి పైకి తీసుకెళ్ళాడు, పేతురు, యోహాను, యాకోబుని. అక్కడికి వచ్చినప్పుడు కొండ మీద ఎంతమంది ఉన్నారు? మళ్ళా ముగ్గురు ఉన్నారు పైన కూడా. ఎవరా ముగ్గురు? మోషే, ఏలియా, యేసుక్రీస్తు. వీళ్ళు ముగ్గురు కొండ మీద ఉన్నారు. వాళ్ళు పరలోక సంబంధంగా సాక్షులు అయితే వీళ్ళు భూమి మీద సాక్షులై ఉన్నారు. మొత్తం 6 అక్కడ ఉన్నారు. మరి అక్కడ మాట్లాడింది ఎవరు? అక్కడ దేవుని స్వరం వినబడినది. అక్కడ పేతురు అన్నాడు స్వరం విన్న తర్వాత, అయ్యా నీకొకటి, ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి, 3 గుడాలు కడదాం. ఇప్పుడేం చేశారు? వీళ్ళని ఆ స్వరం వినటానికే దేవుడు ప్రత్యేకంగా తీసుకొని పోయాడు. అంటే దేవుడు కొద్ది మందిని దేవుని యొక్క స్వరం వినటానికి దేవుడే ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడున్న మనలో కూడా దేవుని యొక్క స్వరం మనకు అర్థం కావాలంటే దేవుడు కృప తప్ప మరి ఇంకేది పనిచేయదు. ఆయన యొక్క రక్తం తప్ప మరి ఇంకేది పనిచేయదు. Praise the Lord. See, for others it is only a thunder, but for the children of God it is a voice of God. ఇది మిగతా వాళ్ళకైతే కేవలము ఒక ఉరుము. అయితే దేవుడు యొక్క పిల్లలకి అదేమై ఉన్నదంటే దేవుని యొక్క స్వరమై ఉన్నది. ఇది అందరికీ దేవుని స్వరం కాదండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కానీ అది దేవుడు యేసుతో మాట్లాడుతూ ఉన్నది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఇవన్నీ ఏంటంటే దేవుడు మాట్లాడి అక్కడ రాశారు. ఆ తర్వాత దేవుడు కార్యాలు రాశారు. ముందు దేవుడు మాట్లాడే ప్రతి ఒక్కటి అక్కడ రాయడం జరిగినది. ప్రతిసారి అదే మీరు గమనించండి. మోషేని వాళ్ళందరూ ఒక ప్రవక్తగా ఎన్నుకోవటానికి కారణం కూడా దేవుడు మాతో మాట్లాడితే ఆ స్వరం వింటే మేము చచ్చిపోతాం, మరణిస్తాం, మాకు అది భయం కలుగుతూ ఉన్నది. కాబట్టి మాతో మాట్లాడద్దు, మాకేమైనా చెప్పాలనుకుంటే నువ్వు మోషేకి చెప్పు, మోషే వచ్చి మాకు చెప్తాడు, అప్పుడు మోషే చెప్పింది మేము చేస్తాం. దేనికి భయపడ్డారు వాళ్ళు? ఆ స్వరంకి. ఇప్పుడు కూడా మనం ఉరుములకి ఎందుకు భయపడుతున్నాం? ఆ ఒకేసారి అకస్మాత్తుకు వచ్చే శబ్దాన్ని. మనం ఎక్కడో ఇళ్లలో కూర్చొని ఉన్నప్పుడు ఉరుము ఉండటం వేరండి. మనం బయట ఎక్కడైనా తిరుగుతూ ఉన్నప్పుడు అదే వర్షంలో ఒక ఉరుము మన పక్కనగా వచ్చినట్టుగా అనిపిస్తే ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? కొద్దిసేపు మాటలే ఉండవు. అకస్మాత్తుగా శబ్దం వచ్చినప్పుడు అప్పుడప్పుడు చూస్తాం. ఒక 2 నెలల్లో వస్తుంది ఒక పండగ, ఒకటి వస్తుంది టపాకాయల పండగ. అవి ఒక్కోసారి వెళ్తా ఉంటే మనకి ఎట్లా ఉంటుంది? ఉలిక్కిపడి నిద్రలోంచి లేచి కూర్చుంటారు, బాగా నిద్రపోరు. ఏం జరిగిందంటే ఒక శబ్దము నేను డిస్టర్బ్ చేస్తుంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే దేవుని స్వరం నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఎప్పుడు డిస్టర్బ్గా ఒక్కసారి కూడా నువ్వు ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్తావు. దేవుడు మనకి ఎందుకు ఆ శబ్దాన్ని ఇచ్చారంటే నువ్వు లోతైన అనుభవంలోకి రావాలని, ఇంకా నువ్వు ఎక్కువగా వాక్యాన్ని గ్రహించాలని, ఇంకా నువ్వు లోతులోకి రావాలని దేవుడు నీకు ప్రత్యేకించి ఆ శబ్దం లేకపోతే స్వరం లేకపోతే ఉరుమును నీకు బయలుపరుస్తా ఉన్నాడు. వయసులో నిన్న మనం చదువుకున్నాం 6వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. అక్కడ ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్దల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు
నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో. ఎటువంటి స్వరం అండి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఉరుము అంటే ఏంటి? దేవుని యొక్క స్వరము. ఇప్పుడు ఎవరిని రమ్మని పిలిచాడు ఇక్కడ వినటానికి? యోహానుని. ఇప్పుడు యోహాను ఎవరు అంటే వాస్తవంగా యోహాను సంఘానికి సాదృశ్యము. ఇప్పుడు ఆ స్వరం ఎవరిని రమ్మని పిలిచింది? వినపడలేదు, నాకు అర్థం కాదు, నాకు అర్థమేలా చెప్పండి. ఎవరిని పిలిచినట్టు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆ ఉరుము ఎవరిని పిలిచింది? ఆ ఉరుము ఎవరి కోసం? యేసుక్రీస్తు ఉరుము నా కోసం కాదు మీకోసం అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ మీకోసం అంటే ఆ మీ అనేది ఎవరంటే సంఘమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. చూడండి, అప్పుడు గొర్రెపిల్ల గ్రంథము తీసుకొని ఆ మొదటి ముద్రను విప్పినప్పుడు దేవుడు దాన్ని బయలుపరచుటకు, ఆ ముద్రలోని మర్మమును తెలుపుటకు తన నిత్య సింహాసనం మీద నుండి మాట్లాడసాగాను. ఉరుము ఎందుకు వచ్చింది ఇప్పుడు? టు ఓపెన్ ద సీల్, టు రివీల్ ద సీల్ టు హిస్ పీపుల్. తన యొక్క ప్రజలకు ఆ ముద్రని తెరవటానికి, ముద్రలోని మర్మాన్ని తెలపటానికి, దేవుడు నేరుగా తన పిల్లలకి తెలియచేయటానికి ఆ ఉరుముని దేవుడు మొదటిగా పంపించాడు. ఆ ఉరుము వెనకాల దేవుడు మొత్తం బయలుపరచాల. ఆ ఉరుములో దేవుడు తన అర్థాన్ని దాచిపెట్టి ఉంచాడు, తన యొక్క భావాన్ని దాచిపెట్టి ఉంచాడు, తన యొక్క ఆలోచన దాచిపెట్టి ఉంచాడు. అది ఎవరికంటే ఆ ఉరుము ఎవరికైతే వినపడినదో, దేవుడు ఎవరినైతే తన వద్దకు పిలుచుకున్నాడో వారికి బయలుపరచడానికి దేవుడు తను దాచిపెట్టిన యావత్తును సిద్ధం చేసి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే అది యోహాను ఎదుట ఉంచబడినప్పుడు అది ఒక గుర్తుగా ఉండెను. యోహాను ముందు ఆ ముద్రను తెరిచారు, ఉరుమొచ్చింది. యోహాను రా, నేను చూడు లోపల అన్నాక ఆ గ్రంథం యోహాను ముందు ఇప్పారు. ఆ మొదటి ముద్ర ఇప్పగా లోపల ఏం కనిపించింది? బొమ్మలు ఉన్నాయి. ఏం బొమ్మలు ఉన్నాయి? ఒక తెల్ల గుర్రం, దానిపైన వాడు కూర్చున్నాడు, వాడి చేతిలో విల్లు ఉన్నది, వాడికి ఒక కిరీటం ఉన్నది. జయించుటకు బయలు వెళ్ళిను. ఏమర్థమవుద్ది ఇప్పుడు? కానీ దేవుని స్వరం వచ్చింది దేనికి? బయలుపరచడానికి. ఇప్పుడు యోహాన్ని పిలిచింది దేనికి? పద్మాసు దీపంలో ఉన్న ఎక్కడో ఉన్న యోహాన్ని తీసుకొని పరలోకం తీసుకెళ్ళి అక్కడ ముద్రలని తెరిచి యోహానికి ఎందుకు చూపించాలంటే అదేంటో చెప్పడానికి. బొమ్మలు చూపించి పంపించాలా, యోహాన్ని పిలవలా. గమనించండి, ప్రకటన గ్రంథం అంటే అది చిహ్నముల గ్రంథము. ఇట్స్ ఎ బుక్ ఆఫ్ సింబల్స్. అన్ని గుర్తులు ఉంటాయి అక్కడ. ఆ గుర్తుల్లో దేవుడు మొత్తం దాచిపెట్టాడు. మీకు అనిపించవచ్చు దేవుడు గుర్తులు దాచిపెట్టడం ఏంటండి, అలా గుర్తులో పెడితే మనకి ఎలాగ తెలుస్తుంది? పిరమిడ్ మొత్తం ఏంటి? ఓ గుర్తు కాదా? ఆ గుర్తులో దేవుడు ఎంత దాచిపెట్టాడంటే పాత నిబంధనలో ఉన్న 12 గోత్రముల వారిని, అలాగే కొత్త నిబంధనలో ఉన్న వధువుని, క్రీస్తుని మొత్తం దాని లోపల పెట్టున్నాడు. ఒకే ఒకటి కట్టడం దేవుడు మొత్తం రాసేసాడు. అందుకనే బైబిల్ ఇన్ ద స్టోన్ అంటారు పిరమిడ్ని. ఒకే రాతిలో దేవుడు బైబిల్ మొత్తాన్ని పెట్టాడు. మరి అటువంటి దేవుడు ప్రకటన గ్రంథంలో అంత లోతైన మర్మాల్ని గుర్తుల్లాగా ఎందుకు పెట్టాడంటే అందరికీ అర్థం కాకుండా ఆ ఉరుము స్వరం ఎవరికైతే వచ్చిందో వారికి మాత్రం అర్థం కావటానికి దేవుడు తను కలిగి ఉన్న ప్రత్యక్షతని అది గ్రహించడానికి మనకిచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కష్టం కదా? ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. గమనించండి, అది ఒక గుర్తుగా ఉండెను. యోహాను దాన్ని చూచినప్పుడు అది ఇంకా మర్మంగానే ఉండెను. ముద్ర తెరవబడింది, అయితే అది యోహానికి ఇంకా మర్మమే. అంతవరకు యోహాను రాశాడు. యోహాను ఏం చూశాడో అది రాసేసాడు. ఇప్పుడు యోహాను ఏం చూశాడు? అక్కడ ఒక తెల్ల గుర్రం, దాని మీద కూర్చొని ఒక వ్యక్తి, ఆ తల మీద కిరీటం, చేతిలో ఒక విల్లు, జయించుకు బయటికి వెళ్ళినాం. ఇంతవరకు చూశాడు, ఇదే రాశాడు. ఇప్పుడు ఇదే మనకి ఇక్కడికి ఇస్తే ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరికి అర్థం కాదు ఇది. అంటే ఇప్పుడు యోహానికి అది చూపించాడు, యోహాన్ అదే రాశాడు. మీరు బైబిల్ చూడండి, అంతవరకు రాసి ఉంటుంది. తర్వాత రెండో ముద్ర బిగినాయండి. ఇప్పుడు ఇది ఎవరికి అర్థం కావాలి? ఇప్పుడు యోహాన్ని పిలిచింది దేనికి? బయలుపరచాల. ఇప్పుడు యోహానికి బయలుపరచడానికి దేవుడు ఏం చేశాడు? గుర్తులు చూపించాడు, లేదా ముద్ర చూపించాడు. ముద్ర తెరిచాడు, లోపల గుర్తులు బద్దు చూసి యోహాను రాసేయి అన్నాడు. యోహాను ఏమంటే రాసేసాడు. రైట్. ఇప్పుడు ఇది ఎలా తెలియాలా? గమనించండి, ఎందువలన అది యోహానికి ఇంకా ఎందుకని మర్మంగా ఉన్నది. అప్పుడు అది ప్రత్యక్షపరచబడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు యోహాన్ని పైకి తీసుకెళ్ళింది దేనికంటే యోహానికి మొత్తం తెలియజెప్పడానికి కాదు. యోహాను రాయి, ఒక కాలం వస్తుంది,
ఆ కాలంలో ఇప్పుడు నీ చేత రాయించింది ఏదైతే ఉన్నదో అది నేను బయలుపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఇప్పుడు ఒక చిన్న మాట అడగనండి. ఇప్పుడు యోహాను ముందు ముద్రలు తెరవబడ్డాయా లేవా? తెరవబడ్డాయి. అయితే దాని లోపల ఉన్న మర్మము బయలుపరచబడలా. ఇప్పుడు యోహాను చూశాడు, చూసిందే రాశాడు, అయితే యోహానికి మొత్తం తెలియదు. ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఎప్పుడు దాకా తెలియదు? ఒక కాలం పెట్టాడు దేవుడు. ప్రతి దానికి ఒక ముగింపు దేవుడు పెట్టాడు. దేవుడు రాసిన చేసిన ప్రతి దానికి ఒక ముగింపు పెట్టాడు. ఆ ముగింపుకు వచ్చాకే నీకైనా నాకైనా ప్రవక్తకైనా సేవకుడికైనా అపోస్తులకైనా తెలియాలి. ఆ సమయం రావాలి. వచ్చేదాకా దేవుడు ఆగుతాడు, నువ్వు నేను కూడా ఆగవలసి ఉన్నావు. మ్యాన్ గమనించండి. ఒకసారి చదువుదాం. మనకి అందరికి బాగా తెలిసిన కంఠస్థ వచ్చిన జాతీయ గీతం ఉంటుంది ప్రకటన మన వర్తమానంలో. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం చెప్తారా? 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. అంటే ఇప్పుడు పరలోక రాజ్యంలో దేవుడు ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో యోహాను పైకి తీసుకెళ్ళి అక్కడ మొదటి ముద్ర తెరిచినప్పుడు దానిలో ఏదైతే మర్మం ఉండదో ఆ మర్మము ఎప్పుడు ముగించబడాలి? గట్టిగా చెప్పండి, ధైర్యంగా కూడా చెప్పొచ్చు మీరు. 7వ దూత బోర ఊదబోచుండగా, అతడు పలుకు దినములో బోర ఊదబోచుండగా అతని పరిచయం ముగింపుకు వచ్చిన దగ్గరలో ఇది బయలుపరచబడాల. అప్పటిదాకా ఇది మర్మమే. ఇప్పుడు ఈ మాట రాయించింది ఎవరు? ప్రకటన 17 రాయించింది ఎవరు? ప్రకటన 6:1 రాయించిన వాడే ప్రకటన 17 రాయించాడు. కాబట్టి ప్రకటన 6:1 రాసేటప్పుడే ఇక్కడ ముద్రలో రాస్తున్నాము, గుర్తులో రాస్తున్నాము, చిహ్నంలో రాస్తున్నాము. ఇది బయలుపరచడానికి మళ్ళీ ఆయన ఇంకొకటి పంపించాలా. హల్లెలూయా. అని ఇప్పుడు దేవుడు చూడండి, రాసేటప్పుడే ఇది ఎవరు బయలుపరచాలో ఎరుగున్నాడు. నిజమేనా? దానియేలు గ్రంథంలో మెనెమ్మనే టేకిల్ ఉపాసిస్తని ఆ చెయ్యి వచ్చి రాసిన దేవుడే, అవునా? మరి ఇది బయలుపరచాలంటే దేవుడికి ఒక వ్యక్తి కావాలి కదా. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? దానియేలు ఎక్కడున్నాడు? ఇప్పుడు లోపల ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు దానియేలు బయటికి రావాలి. ఎందుకంటే దానియేలుకి మాత్రమే దేవుడే చెప్పాడు. ఇక్కడ దానియేలు ప్లేస్లో ఎవరున్నా దేవుడు ఆ వ్యక్తి అక్కడ తెచ్చుకుంటాడు. అక్కడ పేరు దానియేలు ముఖ్యం కాదండి, దేవుడి ద్వారా పిలువబడిన వ్యక్తి అన్నది ముఖ్యం. ఆమేన్. ఇప్పుడు దానియేలు తెచ్చాడు దేని కొరకు? దానియేలుకి ఆ మర్మం తెలియజేశాడు. ఎందుకంటే దానియేలు ప్రవక్త అయి ఉన్నాడు. దేవుడు ముందుగా ప్రవక్తలతో మాట్లాడతాడు. తన కాలంలో దేవుడు ఒక ప్రవక్తను పిలుచుకొని ప్రవక్తతో మాట్లాడి ఆ ప్రవక్త ద్వారా దేవుడు మనకు సమస్తం తెలియజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ మెనెమెనే టేకుల యొక్క భావాన్ని దేవుడు ఎవరి దగ్గర పెట్టాడు? రాసిన దేవుడు. మర్మం ఎక్కడుంది? దానియేలులో ఉంది. దానియేలు ఎక్కడున్నాడు? ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు 7 ముద్రలు రాసింది ఎవరు? జాగ్రత్తగా మాట్లాడితే రాసింది దేవుడే. రాయమని చెప్పింది దేవుడు. యోహాను పైకి తీసుకుపోయిన దేవుడు. నువ్వు జరగబోయి చూడమని చెప్పిన దేవుడు. చూసింది రాయమని చెప్పింది దేవుడు. ఆ ముద్రల ముందు పెట్టిన దేవుడు. ముద్రలు తెరిచింది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ ముద్రల యొక్క మర్మాన్ని తెలియచేయడానికి దేవుడే ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. ఆ వ్యక్తి గొప్పోడో చిన్నోడో పెద్దోడో దేవుడికి లెక్క కాదు. దేవుడు ఆలోచనలో ఆల్రెడీ ఆ వ్యక్తి ఉన్నాడు. అది రాసే ముందే దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఎలాగంటే దేవుడు ఆదామును సృష్టించినప్పుడే ఆదాము లోపల అవ్వను కూడా ఆయన ఎరుగున్నాడు. నిజమేనా? మరి ఇప్పుడు దేవుడు ఒక ప్రశ్న రాస్తే సమాధానం కూడా ఆయన కలిగి ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు ముద్రని ముద్రించిన వ్యక్తి, దాని లోపల మర్మం పెట్టిన వ్యక్తి, ఈయనే దాన్ని మళ్ళా తెరవటానికి సమస్తం ఎరిగిన దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ. కాబట్టి గమనించండి, అది ఆయన చెప్పినట్టు కడపటి కాలము వరకు బయలుపరచబడదు. మరి ప్రకటన గ్రంథం 17 నెరవేరాలంటే ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆయన మర్మాలని ఆయనే కడవరి కాలం వరకు ఆపాలి. ఇప్పుడు ఆ మర్మాలన్నీ ముగించబడ్డాయి అంటే అర్థము, కడవరి కాలంలో దేవుడు చెప్పినట్టుగా దేవుని యొక్క దూత వచ్చి మనకి బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మర్మాన్ని వివరించాలి. ప్రైజ్ ది లార్డ్. మహిమ. గమనించండి, అయితే కడవరి కాలం వరకు అది ఒక గుర్తుగా ఇవ్వబడింది. ఇట్ వాజ్ అ సింబల్ అంటిల్ ది ఎండ్ ఆఫ్ ది టైం. కాలం యొక్క అంతం వరకు, లేకపోతే 7వ సంఖ్యాలం చివరి వరకు అది ఒక గుర్తుగా ఇవ్వబడింది. ఆ గుర్తు ఎప్పుడు బయలుపరచబడాలంటే ప్రకటన గ్రంథం 17 యొక్క నెరవేర్పులో బయలుపరచబడాలి. సో దేవుడు ఏం చేశాడు? ఉరుములని 7వ దూత యొక్క పరిచర్యకి రెండింటికి దేవుడు లింక్ పెట్టాడు.
ఎప్పుడైతే ఆయన దాన్ని బయలుపరుస్తాడో అప్పుడు అది కాలం యొక్క అంతమని మన జ్ఞాపకానికి రావాల్సి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఉరిమినప్పుడు గుర్తుంచుకోనండి, ఒక ఉరుము యొక్క గొప్ప ధ్వని దేవుని యొక్క స్వరమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందువలన పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది ఒక ఉరుము యొక్క ధ్వని అని. అయితే వారు దానిని ఒక ఉరుము అనుకున్నారు, కానీ అది దేవుడు. నా యేసుక్రీస్తు దగ్గర చూసినప్పుడు ఒక ఉరుము ఉరిమిందని అంటున్నారు. మిగతా వాళ్ళు ఏమంటున్నారు? దేవుని యొక్క దూత ఆయనతో మాట్లాడసాగింది అంటున్నారు. అంటే వాక్యం ఎరిగిన వారు ఉరుము పలికినది, ఉరుము చెప్పినది అంటే వాళ్ళకి ఒక సంగతి అర్థమైంది. ఏంటంటే ఆ సంగతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్దాం. మొదటి ముద్ర విప్పబడినప్పుడు అది సాదృశ్య రూపమని విప్పబడిను. అది ఉరిమినప్పుడు ఎలాగో విప్పబడిందంటే ఒక టైప్గా, అసలైనది కాదు, ఒక మాదిరిగా విప్పబడింది. మాదిరిగా అంటే పూర్తిగా బయలుపరచబడలా, పాక్షికంగా కొద్దిగా చూపించడం జరిగినది. ఏం చూపించాడు దాంట్లో? మొదలు తెరబడినప్పుడు దాని లోపల గుర్తు పెట్టాడు. ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఒక తెల్ల గుర్రం, ఆ తెల్ల గుర్రం మీద ఒక వ్యక్తి, అతను కూడా తెల్ల వస్త్రాలు వేసుకున్నాడు, తల మీద ఒక కిరీటం, చేతుల్లో ఒక విల్లు. ఇది ఈ గుర్తు అక్కడ ఉన్నది. కొంచెం ముందుకు వెళ్దాం. అది సాదృశ్య రూపం విప్పబడను, అప్పుడు ఉరిమెను. అయితే అది దాని అసలు రూపంలో విప్పబడి బయలుపరిచినప్పుడు అది ఇట్లుండును. సాదృశ్యంలో విప్పబడినప్పుడు ఒక గుర్తే, అది పూర్తిగా దేవుడు అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పినప్పుడు దానిలో ఇంకా లోతు తెలుస్తుంది కదా. ఆమేన్. గమనించండి, గొర్రెపిల్ల ముద్రలను తాకిన మరుక్షణమే అక్కడ ఉరిమెను. ఆ ముద్రలు తెరవటానికి ఆ పుస్తకం ఇలా పట్టుకున్నప్పుడే ఎమ్మటే ఒక ఉరిమెను. ఉరుము అంటే స్వరము, యోహాను ఇక్కడికి రా, ఇదిగో దీని లోపల చూడు అని ఆ ముద్ర తెరవగానే పిలవగానే, అంటే ముద్రల పుస్తకం పట్టుకోగానే ఒక ఉరుము వచ్చింది. ప్రతి ముద్ర తెరిచినప్పుడు ప్రతిసారి ఒక ఉరుము వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గమనించండి, ఆ ఉరుము దేని బయలుపరచను? దానిలోని సమస్తమును అది బయలుపరచలేదు. 3 కార్యములను ఒక ఉరుము, అంటే ముద్రలో ఉన్న ఉరుము 3 కార్యములు దాని లోపల కలిగి ఉంది. There are 3 things inside a seal. ప్రతి ముద్రలో దేవుడు 3 కార్యాలు దాచిపెట్టాడని. యు మస్ట్ నో ద థింగ్స్ విచ్ వాజ్ ఇన్సైడ్ ద సీల్. ముద్రలో ఉన్న 3 కార్యాలు నీకేంటో తెలియవలసి ఉన్నది. మొదట అది దేవుని వద్ద ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంతకీ ఆ ముద్రలన్నీ దేని లోపల ఉన్నాయి? ఒక గ్రంథంలో ఉన్నాయి. ఏంటి ఆ గ్రంథము? దేవుడు ఆదాముని భూమి మీద సృష్టి ఇచ్చినప్పుడు ఆదాముని దేవుడు చిన్న దేవుడిగా చేశాడు. చిన్న దేవుడిగా చేసిన ఆదాముని దేవుడు ఈ గ్రంథం ఆయన చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆ గ్రంథానికి హక్కుదారుడు ఎవరంటే దేవుడైనప్పటికీ దానికి కాపలాదారుడు ఆదామై ఉన్నాడు. ఇప్పుడు ఆదాము చేతిలో ఉన్నది కాబట్టి ఆదాము దాన్ని హక్కు కలిగి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే అవ్వ పాపం చేసిందో, అవ్వ యొక్క పాపంలో ఆదాము కూడా ఆ పాపం వెనకాల వెళ్ళున్నాడో, దాంతోపాటు భాగస్థులై ఉన్నాడో, పాపము చేయనప్పటికీ వెంబడించాడు కాబట్టి ఆదాము తను కలిగి ఉన్న గ్రంథాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆ కోల్పోయిన గ్రంథం ఏమైనది? అసలు అవ్వతో పాపం చేయించడానికి అపవాది చేసిన కారణం ఏంటి? ఆ గ్రంథం కోసం, వాడి సంతానం కోసం. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఎప్పుడైతే ఆదాము చేతిలోంచి ఈ గ్రంథం కోల్పోయి ఉన్నాడో, ఆ పాపములో ఆదాము కూడా వెంబడించాడు, గ్రంథము కోల్పోయి ఉన్నాడు. కోల్పోయినప్పుడు అపవాది ఏం చేశారంటే, అమ్మ వీళ్ళు పాపం చేశారు కాబట్టి ఇక నుంచి వీళ్ళు గ్రంథం తీసుకోవచ్చు కదా అని వాడు మురికి చేతులు పెట్టుకున్నప్పుడు ఏం జరిగింది? వాడు మురికి చేతులు కాలిని. ఆ గ్రంథం ఎక్కడికి వెళ్ళాలి? ఆ గ్రంథానికి ఓనర్ ఎవరు? యజమానుడు ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు, లేకపోతే దేవుడు అని మనం అంటున్నాం. ఇప్పుడు ఈ గ్రంథం ఎక్కడికి వెళ్ళిందంటే ఆ ఆదాము అవ్వలు పడిపోయిన చోట దగ్గర నుంచి ఆ గ్రంథము అపవాది చేతిలో పడకుండా మళ్ళీ ఆయన కుడి చేతిలోకి వెళ్ళి పడాడు. అంటే దాని యొక్క మొదటి స్థలానికి వెళ్ళినది. ఇప్పుడు ఆ గ్రంథాన్ని యోహాను చుట్టానికి పైకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ గ్రంథం లోపల దేవుడు విమోచన పెట్టున్నాడు. ఆ గ్రంథం లోపల దేవుడు 7 ముద్రలు పెట్టున్నాడు. ఆ గ్రంథం లోపల దేవుడు 7 ఉరుములు పెట్టున్నాడు. దాని లోపల దేవుడు సమస్త మర్మాన్ని దాచిపెట్టున్నాడు. దాని లోపల దేవుడు మన పేర్లు రాసి పెట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఎవ్రీథింగ్ వాజ్ లింక్డ్ టు ద బుక్ విచ్ వాజ్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్. పరలోకంలో ఉన్న దేవుడి యొక్క కుడి చేతుల్లో ఉన్న పుస్తకంలో సమస్తము దాచిపెట్టబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ పుస్తకం ఎవరికి కావాలి?
అందరికీ కావాలా, నాకు కావాలి. ఇప్పుడు యోహాను అక్కడికి వెళ్ళి ఏడ్చింది దేనికోసం? ఆ పుస్తకం కళ్ళ ముందు కనిపిస్తే దాన్ని తెరిచేవాడు ఎవడు లేడని నడుస్తున్నాడు. అయితే ఆ పుస్తకం తెరవాలంటే హక్కు కలిగి ఉండాలి. ఆ పుస్తకానికి ఓనర్ ఉన్నాడు, ఆ ఓనరు దాని మీద హక్కు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ ముద్రలో అది తెరవటానికి ఒక హక్కు కలిగిన వ్యక్తి కావాలి. ఈ భూమి మీద ఎవరున్నారు? ఎవరు కనబడలా. మీరు గమనిస్తే ప్రతి వాడు ఎక్కడో చోట తప్పు, పాపము, అబద్ధమో, మోసమో, దొంగతనమో, హత్యో, వ్యభిచారమో చేస్తున్నాడు. ఏ ఒక్కడు హక్కు కలిగినాడు. పాతాళంలో హక్కు కలిగినాడు ఎవడు లేరు. పైన దూతలు ఆ గ్రంథాన్ని ముట్టుకోవడానికి కానీ, పట్టుకోవడానికి కానీ, చూడటానికి కానీ, చదవటానికి కానీ ఎటువంటి అధికారం కలిగలేరు. మరి ఇప్పుడు ఎవరు? వారు ఆ గ్రంథము కొరకు ఏమీ చేయలేదండి అధికారం కలిగి ఉండటానికి. ఆ గ్రంథము కొరకు అధికారం కలిగినది ఒకే ఒక్కరు, గొర్రె పిల్ల అయి ఉన్నది. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల కిందకి వచ్చినది. చాలామంది నాలోంచి నాకు స్వస్థత ఇవ్వటానికండి, నాకు రక్షణ ఇవ్వటానికండి, ఇవన్నీ భూ సంబంధముగా ఈ రక్షణ ఒకటి పైకి తీసుకెళ్ళేది. స్వస్థత ఇక్కడ వరకే. ఈరోజు పొందుకున్న స్వస్థత రేపటికి పనిచేయకపోవచ్చు, ఎల్లుండి మళ్ళీ వ్యాధి రావచ్చు, నువ్వు మళ్ళా స్వస్థత పొందుకోవచ్చు, మళ్ళా తర్వాత వ్యాధి రావచ్చు. అయితే గొర్రెపిల్ల రక్తం కాచిన దేని కొరకు అంటే, ఇక్కడి నుంచి నీవు నీ పేరు ఆ గంధంలో రాయబడింది కాబట్టి ఆ గంధంలో ఆ పేరు ఉన్నట్లయితే ఇక్కడ వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కన్నీరు వచ్చినా, నువ్వు పడదేయబడ్డా, నింద కింద ఉన్నా, ఒక దినం వచ్చినప్పుడు విమోచన దినమున నువ్వు ఆయనతో పాటు పైకి వెళ్ళవలసిన్నావు. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ హియర్, యూ విల్ బి విత్ హిమ్. ఏమి జరిగినప్పటికీ నువ్వు ఆయనతో పాటు అక్కడ ఉండవలసిందే. సో ఆ హక్కుని ఆయన కలిగి ఉన్నాడు. ఆ ముద్ర ఆయన ఎందుకు వేశారంటే దాని లోపల ఉన్న సమస్తానికి ఆయన హక్కుదారుడై ఉన్నాడు. ఆ ముద్ర లోపల ఉన్నది మొత్తం నాది అంటున్నాడు ఆయన. 7 ముద్ర లోపల ఉన్నది మొత్తము ఆయన యొక్క సొత్తు, ఆయన యొక్క హక్కు. కాబట్టి గమనించండి, రక్తం కాచినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఆ హక్కు పత్రాన్ని మనకిచ్చాడు. పుస్తకం ఆయన దగ్గర ఉంది, హక్కు పత్రం నీ దగ్గర ఉన్నది. ఆ హక్కు పత్రం నీకు కలిగి ఉన్నామంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఆ పుస్తకంలోకి చూడగలవు. అది నిన్ను బట్టి కాదు, ఆయన నీ కొరకు కాచే రక్తాన్ని బట్టి హక్కుపత్రం నీకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను తాకట్టు పెట్టబడ్డాను అపవాది దగ్గర. నేను తాకట్టు పెట్టబడ్డా. నేను తాకట్టు పెట్టబడ్డప్పుడు నన్ను నేను విడిపించుకోలేకపోతున్నా. ఇప్పుడు ఆయన నా కొరకు వచ్చాడు. ఆయన నా కొరకు వచ్చినప్పుడు నా తాకట్టు విడిపిస్తానికి అపవాది దగ్గరికి పోయాడు. ఏం కావాలి? ఇదిగో పలానా వ్యక్తిని విడిపించాలనుకుంటున్నా, నీకు ఎంతగా తాకట్టు పెట్టబడ్డాడు, ఇదిగో నాకు ఎందుకు తాకట్టు పెట్టబడ్డాడు. సరే నీకేం కావాలా? నాకు అతను దేని కొరకు తాకట్టు పెట్టబడ్డాడు నాకు వద్దు, నాకు నీ రక్తము కావాలా. ఎవరు వస్తారు? పరలోకంలోంచి ఒక దూత వచ్చి నీకు రక్తం కాలుస్తానంటే ఏ ఒక్కరు సిద్ధంగా లేరు, ఏ ఒక్కరు ఎవరు మాట్లాడాలా, మొత్తము నిశ్శబ్దమే. అక్కడ 7వ ముద్రకి అరగంటే కింద ఎవరిపై రక్తం కాచి ఒక పాపిలాగా జీవించి కొట్టబడి, తిట్టబడి, దూషించబడి, అక్రమ సంతానం పిలువబడి ఎవరు ఈ హక్కు పత్రాన్ని లేదా పుస్తకం మీద హక్కు కలిగి ఉంటారంటే ఏ ఒక్కడు కిందకి రాలా, ఏ ఒక్క దూత కిందకి రాలా. అప్పుడు తండ్రిలోంచి ఆయనే బయటకు వచ్చి నేను కిందకి వెళ్తాను, నేను వెళ్తాను వారి కొరకు, నేను వచ్చి రక్తం కాలుస్తా, అప్పుడు నేను తిరిగి అధికారం పొందుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. గొప్ప సంగతి ఏంటంటే యేసుక్రీస్తు సిలువ మోసుకుపోయేటప్పుడు దెబ్బలన్నీ కొడతా ఉన్నారు ఆయన్ని. ఇందాక ప్రార్థన కూడా అదే, తండ్రి నీ చిత్తమైతే ఈ గడి తప్పించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే. ఎందుకంటే తండ్రిలో ఉండగా ఈయన దాన్ని రాసుకున్నాడు. ఈయనే రాసి నీ కాదని లేడు కదా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కిందకు వచ్చి రక్తం కాస్తుంది దేనికి? మొదటిగా ఆయన విడిపించాలి. రెండోది రక్తం కాచేటప్పుడు అక్కడ ఆయన ముద్రలు తెరవడానికి అధికారం పొందుకుంటాడు. ఇక్కడ ఇది అపవాది ఇదే చూస్తున్నాడు, కానీ దేవుడు అక్కడ అదే చూస్తున్నాడు. ఇక్కడ పోయే రక్తాన్ని అపవాది చూస్తున్నాడు. ఎలాగైనా కొట్టేస్తున్నా, ఎలాగైనా చంపేస్తున్నా, ఇక ఎంత మాత్రమో దేవుడి కార్యాలు చేసేవాడు భూమి మీద ఉండడానికి వీల్లేదు. అదే ప్రభుత్వం అంటాడు, పరిచర్య చేసేవాడిని చంపొచ్చేమో కానీ పరిచర్యను చంపలేరు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారు? అయితే ఆయన ఏం చేశాడు? 120 మందిలోకి వచ్చాడు ఈసారి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరిచర్య తగ్గిందా పెరిగిందా? 120 మంది ఏం చేశారు? ఒకే రోజు 3000 మందిలోకి వచ్చారు. ఏం జరిగింది ఇప్పుడు? ఇప్పుడు ఏం జరుగుతుందంటే వర్తమానికుని చంపుతారు, ప్రవక్తలను చంపుతారు. ఇప్పుడు కూడా జరిగేది అదే. మీరు గమనించండి, దేవుడు యొక్క వాక్య ప్రకారంగా చెప్పిన అన్నీ ఎవడు పట్టించుకోడు. అబ్బాయి మాకు అవసరం లేదు,
ఎక్కడ నోట్లోంచి ఒక పొరపాటు మాట వస్తుంది చూసారా, అదొక్కడ హైలైట్ చేస్తూ ఉంటారు. ఎందుకనంటే అపవాది కావాల్సిన తప్పులు ఎతకటమే. ఎలాగ నీ పరిచయం చంపాలా, ఎలాగ నీ పరిచయం నాశనం చేయాలి. అయితే జ్ఞాపకం పెట్టుకో, పరిచర్య నాశనం కాదు, ఎందుకంటే దేవుడు పరిచర్య. ఆమేన్. వాడు వ్యక్తులు నాశనం చేయగలరు, వాళ్ళ పరిచయం నాశనం చేయలేరు. దేవుడి ద్వారా వచ్చిన పరిచర్య ఏది ఎప్పటికీ నాశనం అవ్వదు. ఆమేన్. ఇప్పుడు ఆ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి. అపవాది ఏం చేద్దాం అనుకున్నాడు? వాడు పట్టుకుని నాశనమే. కానీ దేవుడు ఏం చేశాడు? వాడి చేతిలో పడనేయకుండా తీసుకొని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు దాని మీద హక్కు పొందడానికి మళ్ళీ ఆయనే కిందకు వచ్చాడు, రక్తం కాచాడు, హక్కు కలిగి ఉన్నాడు, పైకి వెళ్ళి ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు యోహాన్ని పిలిచాడు. ఆయన ముందే తీసుకెళ్ళచ్చు కదా యోహాన్ని. ఆయన రాగానే తీసుకుపోలేడా? తీసుకుపోలే శక్తి కలిగి ఉన్నాడు. అయినప్పటికీ ఇంకా రక్తము కాచలేదు కాబట్టి ఆ పుస్తకం మీద హక్కు కలిగలేడు. ఇప్పుడు పుస్తకం మీద హక్కు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత యోహాను తీసుకెళ్ళాడు. ఎందుకని యోహాను మాత్రమే తీసుకెళ్ళాడు? దానికి ఇంకో కారణం ఉన్నది. బైబిల్లో మీరు గమనిస్తే అపోస్తలులు మొత్తం హతసాక్షులే, ఒక్క యోహాను తప్ప. యోహాను ఒక్కడే సహజ మరణం పొందినవాడు. యోహాను అంటే ఎవరు? యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్నవాడు. ఎప్పుడు? ప్రభు రాత్రి భోజనం రోజున. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ యోహాను తీసుకెళ్ళి దేవుడు పైకి తీసుకొచ్చి, ఇదిగో యోహాను ఈ గ్రంథం, ఈ గ్రంథం లోపల చూడు, ఇదిగో మొదటి ఉత్తరం ఇప్పాను, ఇక్కడ ఈ గుర్తులు ఉన్నాయి, ఈ గుర్తులని రాయి. ఇప్పుడు యోహాను పని ఏంటంటే దేవుడు ఏం చెప్తే అది రాయటమే. దేవుడు ఎంతవరకు రాయమంటే అంతవరకే యోహాను రాయాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, రెండోది, మొదటిది అది దేవుని వద్ద ఉండెను. మూడిట్లో మనం ఒకటి మాట్లాడాం. మొదట అది దేవుని వద్ద ఉండెను. రెండవది తరువాత అది చిహ్నములుగా ఉండెను. రెండోది ముద్రలో రెండో భాగం, ఆ స్వరములో ఉరుము వెనకాల దాకా రెండో భాగం ఏం రాసింది? ఒక తెల్లని గుర్రము, ఒక రౌతు, ఒక విల్లు, జయించుట, అంతయు చిహ్నముల రూపంలో ఉంచెను. ఇప్పుడు దేవుడు దాన్ని పూర్తిగా బయలుపరిచాడా లేదా అంటానికి దేవుడు పెట్టిన 3 భాగములు మీకు వివరిస్తా ఉన్నాయి ఇక్కడ. రైట్. ఇప్పుడు మొట్టమొదటి ఆ గుర్రం ఏ రంగులో ఉంది? దాని మీద వస్త్రములు ధరించిన వ్యక్తి ఏ వస్త్రాలు ధరించాడు? రైట్. వాడి చేతులు ఏమున్నది? తలకేమున్నది? వాడికి ఏం పేరు ఉంది? జయించుడా, జయించుడా. వాడు ఏం చేస్తారని రాస్తాడని జయించుడని రాస్తున్నది. గమనించినట్లయితే చాలామంది, ప్రత్యేకించి ఆర్సీఎం వాళ్ళు మొత్తం ఏం నమ్ముతారంటే ఈ తెల్ల గుర్రం మీద వచ్చింది యేసుక్రీస్తు అంటారు వాళ్ళు. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వాడికి తెల్ల గుర్రం ఉన్నది, తెల్ల గుర్రం మీద యేసుక్రీస్తు వస్తాడు నిజమే, కానీ ఇక్కడ వచ్చింది యేసుక్రీస్తు కాదు. ఇప్పుడు వచ్చిన వాడు ఏ డ్రెస్ వేసుకొని వచ్చాడు? తెల్ల డ్రెస్సు. గుర్రం మీద ఉన్నాను ఎలాగున్నాడు? తెల్ల డ్రెస్సు, తల మీద కిరీటం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చూస్తే ఏమనుకుంటావు? బా ప్రైజ్ ది లార్డ్, ఈయన కదా యేసుక్రీస్తు అనిపిస్తుంది కాసేపు. తర్వాత ఇంకొంచెం కిందకు వస్తే వాడి చేతిలో ఒక విల్లు కూడా ఉన్నది. మీరు గమనించినట్లయితే మొదటి ముద్ర మొత్తంలో ఎక్కడ అక్కడ ఉన్న వ్యక్తికి ఒక పేరు ఇవ్వబడలేదు. వాడికి పేరు లేదండి. అయితే యేసుక్రీస్తుకి పేరు ఉన్నది. అక్కడ వచ్చేది యేసుక్రీస్తు అయితే ఆయన పేరు అక్కడ ఖచ్చితంగా ఉండి తీరవలసి ఉన్నది. రెండోది మీరు గమనించినట్లయితే, కొంచెం లోతు గమనించినట్లయితే, ఇప్పుడు వాడు తెల్ల గుర్రం మీద ఎందుకు వచ్చాడు? తెల్ల వస్త్రాలు కలిగి ఎందుకు వచ్చాడు? కిరీటం ఎందుకు పెట్టుకొని వచ్చాడంటే తర్వాత యేసుక్రీస్తు అలాగే వస్తాడు. వాడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు రావడానికన్నా ముందుగా వాడే సేమ్ యాజ్ ఇట్ ఈజ్కి రెడీ అయిపోయి అలాగ వచ్చేసాడు, టు ఇమిటేట్. అందుకని మత్తయి సువార్త 24:24 ఏమున్నది? సాధ్యమైతే ఏర్పరచబడిన వాళ్ళు సైతము మోసపుచ్చడానికై. అంటే వాడు ఏం చేశారంటే నిజంగా వాక్యం తెలిసిన వాళ్ళను కూడా, పిలవబడ్డోళ్ళను కూడా, ఏర్పరచబడ్డోళ్ళను కూడా మోసం చేయడానికి వీలుగా సేమ్ క్రీస్తులాగా వచ్చాడు. కానీ క్రీస్తు కాదు. ఎందుకని కాదంటే వాడి దగ్గర విల్లు ఉన్నది కానీ బాణాలు లేవు. వాడి దగ్గర వర్తమాన పుస్తకం ఉంది కానీ ప్రత్యక్షత లేదు. బైబిల్ ఉన్నది కానీ లోపల వాక్యం లేదు. సేవకుడే కానీ సాక్ష్యం లేదు. విశ్వాసే కానీ ప్రార్థన లేదు. కోపడు మాకండి నా మీద. ఇదంతా ఏంటంటే యాక్టింగ్ పార్ట్. ఇప్పుడు వాడు వచ్చినాడు ఎవడు? యాక్టర్. ఈ యాక్టర్ చేసే పని ఏంటంటే ఇదేం చేస్తా తెలుసా? కాపీ కొడతా ఉంటాడు. అందుకని ప్రవక్త ఎప్పుడు అంటాడు, క్రైస్తవ్యాన్ని ఎవడు కాపీ కొట్టలేడు. క్రైస్తవంలో కాపీ కొట్టడం సంగతి ఇంకోటి ఉన్నది.
లోతైన సంగతి. ప్రేమించటం మన వల్ల కాదండి కాపీ కొట్టడం. అది అవుతుందా? ఒక తల్లి తన బిడ్డను ప్రేమించినట్టుగా ఎవరన్నా కానీ ప్రేమించగలరా? వచ్చే ఎందుకని? అది సాధ్యం కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా అపవాది మనల్ని ప్రేమించగలడా? ఆశ పెట్టగలడు, నేను ప్రేమిస్తున్నట్టుగా కనిపించగలడు, నటించగలడు. కానీ వాడి అసలైన స్వరూపం బయటపడి ఒక దినం వచ్చినప్పుడు నువ్వే అంటావు, నేను నమ్మి నేను మోసపోయాను. ఎందుకని? వాడు నేను నమ్మేలాగా చేశాడు. వాడి దగ్గర అసలైనది ఉంటే నువ్వు ఎప్పుడైనా అంటావా? ఇప్పుడు యేసుక్రీస్తుని ఎప్పుడన్నా నమ్మక ద్రోహి అనగలడా? అనలేడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు నమ్మకస్తుడై ఉన్నాడు. అందుకని బైబిల్ ఒక మాట ఉన్నది, నన్ను పిలిచిన వాడు ఎప్పుడు వరకు? నేను చచ్చేదాకా నమ్మదగిన వాడే. ఆయన వచ్చేదాకా, నేను చచ్చేదాకా నమ్మగలిగిన వాడే. కాబట్టి ఆయన ఎప్పటికీ నేను నమ్మవలసి ఉన్నా. ఒక్కరోజు కూడా మన దేవుడిని అన్యాయస్తుడు అనం. కారణం ఏంటంటే నమ్మదగిన దేవుడు అయి ఉన్నాడు. మనుషులు మనల్ని మోసం చేస్తారండి, వ్యక్తులు మనల్ని మోసం చేస్తారు, సంస్థలు సంఘాలు మోసం చేస్తాయండి. మోసం చేయని వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఇప్పుడు వాడేమై ఉన్నాడంటే ఇమిటేషన్ చేసేవాడు అయి ఉన్నాడు. నిజమైన దాని వలె అబద్ధము ప్రవర్తిస్తూ ఉన్నది. మంచిగా కనిపిస్తుంది చుట్టానికి, కానీ అది మేలైనది కానే కాదండి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్తున్నాను, 3 దాని గురించి మాట్లాడుతున్నాను. పిమ్మట అది బయలుపరచబడవలెను. మొట్టమొదటి దేవుడి దగ్గర ఉన్నది, రెండోది గుర్తుల్లో ఉన్నది, మూడోది బయలుపరచబడాలి. ఇప్పుడు దేవుడు ఆయన దగ్గరే పెంచుకున్నాడు. రెండోది ఏం చేశాడు? చిహ్నాలను బయట పెట్టాడు. ఇక మూడోది ఏం జరగాల? బయలుపరచాల. అది బయలుపరచడానికి దేవుడు ఒక కాలం పెట్టాడు. ఈ కాలానికి అన్నీ నేను బయలుపరచబడాలి అని, అన్నీ బయలుపరచాలని. ప్రైజ్ ది లార్డ్. గమనించండి. తర్వాత అది సంగమునకు వివరించబడెను. ఎవరికి వివరించాలి దేవుడు ఇంతకది? ఒక మాట, 3 కార్యములు చూసారా? అది సింహాసనం నుండి వచ్చున్నది. మొట్టమొదటిగా అది కనపడలేదు, వినపడలేదు, లేదా అది ముద్రింపబడి మాత్రమే ఉన్నది. అసలు లేడు ఫస్ట్. తర్వాత దేవుడి చేతిలో ఉన్నది. ఆ తర్వాత అది తెరవబడి ఉన్నది. తర్వాత చిహ్నములుగా ఉన్నది. అసలు ముందు ఏమీ కనబడలా. అక్కడి నుంచి ఇప్పుడు కనబడే స్థితికి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే కనబడిన గ్రంథంలో నుంచి తను దాచిపెట్టిన దాన్ని బయలుపరచాలి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి. గొర్రెపిల్ల యొక్క రక్తము క్రయము చెల్లించను. ఇప్పుడు ఆ గ్రంథము నాకు తెలియపరచడానికి దేవుడు వెల చెల్లించాడు. ఏ వెల? తన యొక్క రక్తాన్ని. దాన్ని ఆయన పలికినప్పుడు అది ఉరిమెను. ఆయన అలాగ చేసినప్పుడు ఒక తెల్లని గుర్రం మీద ఒకడు బయలుదేరను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని చూపించడం ప్రారంభించాడు. ఇప్పుడు మన కాలానికి దేవుడు ఏం చేస్తారంటే దాన్ని బయలుపరిచాడు. ఏంటి తేడా? ఒక చిన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను మీకు, కొంచెం త్వరగా వెళ్తున్నా. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు దేవుడి యొక్క దర్శనం చూసినప్పుడు మీరు గమనించినట్లయితే, కొంచెం లోతుగా గమనించాలి ఒక చిన్న ముఖ్యమైన భాగాన్ని. పైన సింహాసనం తీసుకొని వస్తూ ఉన్నారు. యోహాను పరలోకం వెళ్ళినప్పుడు అక్కడ సింహాసనాలు వేస్తున్నాయి, దాని లోపల 24 మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. ఇందాక అదే చదివాం మనం. అని ఇప్పుడు యెహెజ్కేలు కాలానికి యోహాను కాలానికి ఏం తేడా? అప్పటికి ఇంకా 24 మంది పెద్దలు రెడీ అవ్వాల, ఇప్పుడు రెడీ అయ్యారు. యోహాను పైకి వెళ్ళే సమయానికి అక్కడ ఉన్నారు. యోహాన్ అంటే సంఘం, అంటే సంఘం ఎత్తబడే సమయానికి 24 మంది పెద్దలు అక్కడ ఉండాలి. ఇప్పుడు యోహాను సంఘం ఎత్తబడిన తర్వాత, అంటే యోహాను సంఘం సదృశ్యమై పైకి వెళ్ళున్నాడు, అప్పటికి వీరందరూ ఆ స్థానాల్లో కూర్చున్నారు. అది యెహెజ్కేలు కాలంలో ఇంకా సంఘాలు లేవు, గోత్ర పెద్దలు రెడీ అయ్యారు. వీళ్ళు ఎక్కడ రెడీ అవ్వాలా? ఇంకా రక్తం కాచబడలా. కాబట్టి అక్కడ ఏం చేశారు? సింహాసనాల పైనుండి కిందకు వస్తానే ఉన్నాయి. ఇప్పుడు అదే ముద్రల సంగతికి వస్తే అక్కడ కేవలము చిహ్నాల రూపంలో, గుర్తుల రూపంలో అక్కడ ఉన్నది. ఇప్పుడు పూర్తిగా దేవుడు మనకి అది బయలుపరుచున్నాడు. ఏమా? ఇప్పుడు ఆ తెల్లగొర్రె మీద వచ్చేవాడు ఎవడంటే మనం చెప్తాం. ఎవరు తెల్లగొర్రె మీద వచ్చింది? ఆ తెల్ల వస్త్రాలు ధరించుకున్నది ఎవరు? అపవాది. ఎలా చెప్పగలిగాం అపవాది అని? యేసుక్రీస్తు ఉరుమును కలిగి ఉన్నాడు, మెరుపును కలిగి ఉన్నాడు. వీడి దగ్గర విల్లుంది. వినబడింది గట్టిగా. అంటే ఈడేం చేశారంటే ఇమిటేషన్ చేశాడు, మొత్తం రెడీ అవ్వాల. మీరు గమనించండి, కొద్దిమంది మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు, హీరోల స్వరాలు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. మీరు కళ్ళు మూసుకొని వినండి, అబ్బా వాళ్ళే వచ్చామనుకుంటారు. కళ్ళు తెరవండి, నువ్వా అంటాం. ఇప్పుడు అపవాది ఎవరు? మిమిక్రీ ఆర్టిస్ట్.
కాకపోతే యాక్టర్ కూడా. ఇప్పుడు చేసే పని ఏంటంటే, బైబిల్లో కూడా ఉంది ఒక మాట, మీరు చదివారు లేదో, సమయం కొద్దిగాని గ్రహించి అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుచున్నాడు. వాడు కూడా సింహంలా గర్జిస్తున్నాడు. ఇక్కడ సింహం కాదు, సింహం వలె. అంటే వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అనుకరిస్తున్నాడు, క్రీస్తు వలె అనుకరిస్తున్నాడు. మీరు గమనించండి. ఇప్పుడు చిన్న మాట మాట్లాడుకుందాం. ఆర్సిఎం గురించి మీకు అందరికీ తెలుసు, వాటికన్ సిటీలో ఉన్నది. చాలామంది అంటారు 7 కొండల మీద కట్టిన పట్టణం ఏంటంటే తిరుపతి అంటారు. తిరుపతి కదండి, తిరుపతి 6 కొండల మీద ఉన్నది. వాటికన్ సిటీ 7 కొండల మీద ఉంటుంది. ఇప్పుడు మహావేశ ఎక్కడ కూర్చుంది మరి? బైబిల్ ప్రకారంగా వాటికన్ సిటీ మీద కూర్చున్నది. ఇప్పుడు వాటికన్ సిటీ మీద కూర్చున్నది ఎవరు? నా అధిపతి ఎవరు చెప్పరేంటండి? ఎవరు? పోపు పైన కూర్చున్నది. పోపు కూర్చున్న కుర్చీ మీద వెనకాల రాసి ఉంటుంది వికారస్ ఫిల్లీ డై. అంటే ఏం రాసి ఉన్నది అక్కడ? దేవుడి కుమారుని బదులుగా నన్ను ఆరాధన చెయ్యండి అని చెప్పి తెలుగులో మనం అంటున్నాం. అదేమో వాళ్ళ భాష, రోమన్ భాష రాస్తున్నది వికారస్ ఫిల్లీ డై. దాన్ని మీకు మళ్ళీ చెప్తున్నాను, అందరికి తెలిసినప్పటికీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆ వికారస్ ఫిల్లీ డై అన్నదాన్ని అంకెల్లోకి కానీ మారిస్తే, ఆ అంకెల మొత్తాన్ని కూడితే ఒక సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య అంతా 666. అవునా? ఇప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా? యేసుక్రీస్తుకు రావాల్సిన ఆరాధనని, యేసుక్రీస్తు రావాల్సిన మహిమను, ఆయనకి రావాల్సిన పేరుని వాడు తీసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడికి రావాల్సిన దాన్ని తీసుకునే వాడిని ఏమంటాము? అపవాదేనా? మరి ఇప్పుడు 666 ఎవరు? బైబిల్ ఏమంటుంది? 666 అనేది మృగము యొక్క సంఖ్య. ఇప్పుడు మృగం భూమి మీద ఉందా లేదా? ఉన్నట్టేనా? ఎక్కడుంది? చెప్పట్లేదు ఎవరు. వాటికన్ సిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అక్కడ కూర్చొని ఉన్నది. అది నీకు ఎలా తెలిసింది? బైబిల్ వల్లే. నాకు ఇక ఏది తెలియదండి. నేను ఎప్పుడు ఆయన పోపు ముఖం చూడాల్సిన పని కూడా లేదు. ఏంటి కారణం అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది అది మహావేశ్య. బైబిల్ మహావేశ్య అంటే నేను పోయి దాన్ని మొక్క ఎందుకు చూడాలంటున్నా? ఉదయం మనం మాట్లాడుకుందాం. అక్కడ లోయ ఉన్నది, అసలు అటే నేను పోనంటే సరిపోద్దిగా. అక్కడ దాకా పోయి నుంచొని ఇది లోయనా కాదా, ఎంత లోతుంది దిగి చూస్తే పోద్దా అంటే పోతాం. అవునా? ఇప్పుడు అపవాది అక్కడ ఉన్నాడని తెలిసాక ఏం చేద్దాం? అబద్ధం ఉన్నది, దొంగతనం ఉంది, మోసం ఉంది, అసలు నువ్వు పోవాల్సిన పని లేదు. దేవుడిని నడిపిస్తే అక్కడ మార్పు వస్తుంది. దేవుడిని నడిపించకుండా మనం అక్కడ అడుగు పెట్టడానికి వీలే లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాట చెప్పానంటే, వాడు పరలోక రాజ్యంలో ఉన్న క్రీస్తుని భూమి మీద అనుకరిస్తున్నాడు. ఒక సింహాసనం ఉంది పరలోక రాజ్యంలో యేసు క్రీస్తుకి. అలాగే ఒక సింహాసనం పెట్టుకున్నాడు. ఆ సింహాసనం వెనకాల ఒక పేరు రాసుకున్నాడు, వికారస్ ఫిల్లీ డై, ఇన్స్టెడ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్, దేవుడు కుమారుని బదులుగా. అంటే వాడికి ఏం కావాలంటే ఆరాధన కావాలి వాడి పేరు మీద. ఇప్పుడు ఈరోజు కూడా మీరు చూస్తున్నారు, కొంతమంది పాస్టర్ గారు వాళ్ళ పేర్లతో పాటలు రాయించుకుని పాడించుకుంటున్నారు. ఎవరు వీళ్ళందరూ? అక్కడున్నోడు మహావేశ అయితే వీళ్ళంతా కూడా దాని కుమార్తెలు. అదే కదా బైబిల్ చెప్తున్నది. దాని వ్యభిచారంలో అనేక మంది రాజులు తాగి మత్తెల్లిరి. ఎవరా రాజులు అంటే బైబిల్ చెప్తోంది భూరాజులు. అనేక మంది రాజులు, నాయకులు. ఈరోజు వాడు పరిపాలించింది ఏదండి? డబ్బుతో కొట్టడం, అధికారంతో కొట్టడం, ఎలాగైనా నా వస్తువులో ఉండమంటాం. అయితే దానికి లోబడిన ప్రజలు ఇంకా దేవుడికి భూమి మీద ఉన్నారు. ఆ ముగ్గురు యొక్క ప్రతిమకు నమస్కరించని ప్రజలు జగత్ పునాది కన్నా ముందుగానే దేవుడి కొరకు ఏర్పరచబడిన వారు కొద్ది మంది దేవుడికి ఉన్నారు. ఇదేనా ప్రకటన గ్రంథం చెప్పేది? మరి ప్రకటన గ్రంథం మనకి లోతైన మర్మం తెలియజేసేదిగా ఉన్నది. ఈ మర్మం అందరి కొరకు కాదు, ఆయన దగ్గరికి పిలువబడిన వారి కొరకై ఉన్నది. ఇప్పుడు ఎంతకీ మనం ఎన్ని ఊరుములు విన్నాం? ఒకటే ఇంకా పూర్తి కాలేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. కడపటి దినమున అది తెలియపరచబడునని ఆయన చెప్పెను. అయితే అది ఒక సంఘపు గుర్తుగా వచ్చును. సంగమా, అది నీకు అర్థమవుతున్నదా? అది ఒక సంఘపు గుర్తు వచ్చును. అక్కడ ఒక ముద్ర ఉన్నది, అది వారికి తెలియను. అయితే అది ఏమిటన్నది వారికి తెలియదు. అక్కడ ఒక ముద్ర ఉంది, అది ముద్రని తెలుసు, ఆ ముద్ర లోపల ఏముందో తెలియదు. సరే ముద్ర తెరిచాక ఏమున్నది? అక్కడ గుర్తున్నది, గుర్తులు తెలుసు, అది ఏంటో తెలియదు. అది తెల్లగుర్రం, తెల్లరైతు, తెల్లరవుతు, విల్లు ఉన్నది, కిరీటం ఉన్నది, ఇవన్నీ తెలుసు. అది ఏంటో మనకు తెలియాలిగా. మీరు గమనించినట్లయితే
మొట్టమొదట అబద్ధపు సంఘం పుట్టింది ఎప్పుడు? 38వ సంవత్సరం క్రీస్తు శకం. 33లో పెంతెకోస్తు పుట్టింది మేడగదిలో దేవుని సంఘం. 38లో ఏం పుట్టింది? అందరు చెప్పే తల్లి సంఘం పుట్టింది. ఏంటి తల్లి సంఘం? పుట్టిందా? ఇప్పుడు ఈ తల్లి సంఘం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు ఏమంటారంటే మాదే మొదటి సంఘం, మాదే తల్లి సంఘం. తల్లి లేకుండా పిల్లవాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఇదే చెప్పేది. మరి వాళ్ళకి ఒక ప్రశ్న అర్థం మనం కూడా, మరి తండ్రి లేకుండా పిల్లవాడు ఎలాగ వచ్చాడు? తండ్రి లేకుండా రాగలిగినోడు తల్లి లేకుండా రాలేడా? ఖచ్చితంగా రాగలిగాడండి. ఆయన చేయగలడు. అయితే పాత నిబంధనలో ఒక మాట పలికాడు, కన్యక గర్భంన అన్న మాటకి ఆయన భూమి మీద ఒకళ్ళు ఎంచుకోవాలి. అయితే అపవాదం ఏం చేసింది? దేవుడికి రావాల్సిన పేరు ప్రఖ్యాతులని, ఆయన కాచి రక్తాన్ని మొత్తం తీసేసి వాళ్ళు ఏం చేస్తారంటే దాని స్థానంలో మరియమ్మని తీసుకొచ్చి పెట్టారు. అది కూడా ఎంత ఘోరమని తెలుసా? పేరు మరియమ్మ, విగ్రహం ఎవరిది? గట్టిగా చెప్పండి. వీనస్. ఎవరిదా విగ్రహం? సూర్యదేవత. పేరు ఎవరిది? మరియమ్మది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మోసం ఎలాగో తెలుసారా? ఈమె మరియమ్మ అని ఎవరు విగ్రహం పెట్టారు? మీకు సంగతి తెలుసో లేదో, నెబుకద్నెజరు కాలం కూడా ఇదే జరిగినది. శద్రకు మేషకు అబేద్నెగోలు మంటలు ఎందుకు పడైపోయారు? ఒక విగ్రహాన్ని పెట్టి మొక్కమన్నారు. ఎవరిదా విగ్రహం? దానియేలుది. అయితే విగ్రహం పేరు దానియేలు కాదు, విగ్రహం పేరు బెల్తాషాజరు. ఆ నెబుకద్నెజరు రాజు ఏం పెట్టాడు? విగ్రహమేమో రూపమంతా దానియేలుది, పేరేమో బెల్తాషాజరు. ఇక్కడ రోమా చక్రవర్తులు ఏం చేశారు? మరియమ్మ పేరు పెట్టారు, విగ్రహం ఎవరిది? వీనస్ది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిటినీ మిక్సింగ్ చేయటం, వాళ్ళకు అనుకూలంగా నేను తిప్పుకోవటం. విగ్రహారాధన దేవుడు లేదంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పోపు పూర్తిగా విగ్రహారాధన. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? గమనిస్తున్నారా? అపవాది ఏం చేస్తారంటే దేవుడిని ఏది చేయొద్దన్నాడో వాటితో అదే చేయిస్తున్నాడు. చేయించి ఇదే భక్తి అంటున్నాడు. ఇప్పుడు మనం పోయి చెప్పండి, వాళ్ళతో నమ్ముతారు ఎవరన్నా? ఓ సిస్టర్ ఉన్నది మన చర్చిలో, అసలు వాళ్ళ అక్క ఉన్నది ఒక ఆమె. పరలోకి వెళ్ళాలంటే ఏం చేయాలమ్మని అడిగామని ఒకరోజు. మంచి సిస్టర్, మంచి భక్తిపరురాలు. రోజుకి 108 సార్లు పరలోక రాజ్యం పోవాలి, పరలోక రాజ్యం పోవాలని పోస్టులు తిప్పుతా ఉంటే పరలోక రాజ్యం వెళ్తా ఉన్నది. అవుతుందా? అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? చేతిలో ఒక మాల పెట్టి జపం చేసి నువ్వు పరలోక రాజ్యం పోతావు అన్నారు. అంటే ఇప్పుడు ఏం చేసినట్టు వాళ్ళు? మోసం. ఎప్పుడు తెలుస్తుంది ఇది? తెలియదండి వాళ్ళకి, తెలీదు, ఎప్పటికీ తెలియదు. తెలిసే ఛాన్స్ ఒక్కటే ఉండదు, దేవుడు వాళ్ళకి తెలియచేయాలనుకుంటే. మీకు గతంలో చెప్పాను, చిన్నప్పుడు కూడా స్కూళ్ళలో ఉంటారు, మనకి ఎవరి మీద కోపం ఉందనుకో, ఎలా దేవుడిని చూస్తావా అంటారు. గుర్తుందా? చూపించు నాకు అంటారు. కళ్ళు మూసుకో అంటారు. కళ్ళు మూసుకున్నా, ఈ వేలు ఇలా పెట్టు, ఇక్కడ 108 సార్లు గోకు దేవుడు కనిపిస్తాడంటారు. ఇక్కడ 108 ఇంటికి వెళ్ళక చాలా పడతాయి. వాళ్ళు ఏం చెప్పారు? 108 సార్లు గోకితే ఏమవుతుంది? రక్తం వస్తుంది బయటికి, అది దేవుడు కనిపించడం అంటే. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు అంటే ఎంత అజ్ఞానంలోకి ప్రజలను తీసుకుపోయారు తెలుసా? రెండో సంగతి గమనించండి. మీరు ఎప్పుడు చూసినా మరియమ్మ చేతిలో ఉన్న యేసుక్రీస్తు విగ్రహం ఎప్పుడు పెరగదు సైజు. ఎప్పటికీ మరియమ్మ ఎత్తుకొనే ఉంటుంది ఆయన్ని. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. మరి ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటే వాళ్ళ ఉద్దేశం ఏం తెలుసా? ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటే ఆయన భారము రాజ్యభారం మరియమ్మ అవుతుంది. ఎట్లా ఉంది? బ్లఫింగ్. ఇది మోసం చేయటం అంటే క్రీస్తుగా నీకు బయలుపరిస్తే, నీకు అసత్యం ఏంటో సత్యం ఏంటోగా నీకు తెలిస్తే నువ్వు ఎన్నడూ అబద్ధము జోలికి పోలేవు, పాపము జోలికి పోలేవు. కారణం ఏంటంటే బయలుపరిచేవాడు దేవుడై ఉండాలి. దేవుని నామానికి మహిమ. గమనించండి, ఎందుకనగా అది తెల్లని గుర్రంపై ఒకటి సవారీ చేయవాడు అంతవరకే తెలియను. ఇప్పుడు బైబిల్ చదివాడు అందరికి కూడా అక్కడ తెల్ల గుర్రం ఉన్నది, ఒక దగ్గర విల్లు ఉన్నది, కిరీటం ఉన్నది, అంతే, అయిపోయింది, తీసేయండి. మనకు ఒక అలవాటు ఉంది కదా, రోజుకు ఒక అధ్యాయం చదవాలా. ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చదివాం అనుకోండి, చదివేస్తాం 5 నిమిషాల్లో, అవునా కదా? 6వ అధ్యాయం అంటే ఏంటి? 6 ముద్రలు.
6వ అధ్యాయం 6 ముద్దలు, 8వ అధ్యాయం 7 ముద్దలు ఉంటుంది, మొదలు 7వ అధ్యాయం గ్యాప్ వస్తుంది. ఇప్పుడు 6 ముద్దలు ఎంతసేపు చదివాం మనం? ఎంతసేపట్లో? జస్ట్ 5 minutes, విత్ ఇన్ 5 minutes. 5 minutes ఎందుకు పడుతుంది? నిమిషాలు 2 నిమిషాలే మనం చదివే. 119వ కీర్తనకి 10 నిమిషాలు పట్టుద్ది మనకి, అవునా? ఎంత స్పీడు! ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేసే. కొద్దిమంది కంకణం కట్టుకుంటారు, చేతికి తాడు కట్టుకొని కూర్చుంటారు అనమాట. ఎలాగైనా ఈరోజు చదివేసేయాలి, మొత్తం అయిపోవాలంతే. నేనంటారా, బైబిల్ ఎప్పుడు అలా చదివే గ్రంథం కాదు. అది ఒక నవలో, ఒక డిటెక్టివ్, ఒక కథల పుస్తకమో కానే కాదండి. అది జీవితము, జీవ గ్రంథము. నీ జీవము దానిలో ఉన్నదని కనిపెట్టి నువ్వు దాన్ని చదవవలసిన వాడు అయి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఎందుకని ఇవన్నీ చెప్తా ఉన్నామంటే, అపవాది క్రీస్తు రాకడ కన్నా ముందు భూమి మీదకి వచ్చి వాడు సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. బైబిల్ చెప్తా ఉన్నది, హేయమైనది మొదటగా రావలను. ఎక్కడైతే దేవుడు పూజింపబడతాడో అక్కడ హేయమైనది వచ్చి నిలబెట్టబడాలి. ఆ తర్వాత ఆయన రావాల్సి ఉన్నాడు. మరి వచ్చిందో రాలేదు? ఇప్పుడు వాడి స్థానంలోకి వాడు వచ్చేసాడు. ఇక రావాల్సింది క్రీస్తు రాకడే. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం నిజంగా పరీక్ష చేయబడే ప్రజలై ఉన్నాం. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎలాగైతే పరీక్ష చేయబడుతున్నారో మనము అలాగే పరీక్ష చేయబడుతున్నాం. వాళ్ళకి నిజం తెలుసు కాబట్టి మేము లొంగమన్నారు. నువ్వు ఏమనేసి మేము ఇలాగ నిలబడతా ఉన్నారు. ఎందుకంటే దేవుడు వారికి సత్యం బయలుపరిచాడు. వారు ఎంతకాలం వర్తమానం విన్నారో తెలియదు, కానీ ప్రవక్త అంటున్నాడు, వారు చిన్నప్పుడు సండే స్కూల్లో విన్నదే వారికి కలిగి ఉన్నది అన్నాడు. దాని కొరకు నిలబడ్డారు. మనం ఇంత వర్తమానం విన్నామే, 7 ముద్దలు తెరిచిన తర్వాత కాలంలో, బోధించిన తర్వాత కాలంలో ఈరోజు మనం జీవిస్తున్నామే. నేడో రేపో రాకడానికి సిద్ధపడే కాలంలో ఉన్నామే. మరి మనం ఇంకెంత బలంగా ఉండాలా, ఇంకెంత లోతుగా ఉండాలా? లేఖనాలు విశ్లేషిస్తున్నాం, డిబేట్లో కూడా పెడుతున్నాం, ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. మనం ఎంతో కొంత లోతుకు పోయి ఎదురుకి చెప్పగలుగుతున్నాం. వాళ్ళ తప్పని మనం ఇంకా చెప్పగలిగే స్థితిలో ఉన్నామంటే మనం ఎంతగా జీవించవలసిన వారమై ఉన్నాం. అయినప్పటికీ అపవాది ఏం చేస్తున్నాడు? వాడి యొక్క ప్రభావం కింద మనల్ని పట్టి బంధించగలుగుతా ఉన్నాడు. దేవుడి కృప ఉంటేనే మనం విడిపించబడతాం. ఆమేన్. చూడండి, మరియు కడపటి దినముల్లో ఆ ముద్ర నిజంగా విప్పబడినప్పుడు మాత్రమే అది బయలుపరచబడము. ఈ కాలానికి దేవుడు ఎందుకని దీన్ని బయలుపరిచాడంటే, ఇది కడపటి కాలం అయి ఉన్నది కాబట్టి. నిజంగా ఒక రకంగా ఈ విషయంలో మనం కన్నా ధన్యులు ఇంకెవడు లేడు భూమి మీద. ఈ విషయంలో ఇప్పుడు నీకు బైబిల్లో తెలియని మర్మము లేదు. ఈ కాలంలో మనం జీవిస్తున్నాం. ఇంతకన్నా ముందుంటే బాప్తిజం గురించి కూడా తెలియదు. కరెక్ట్గా మాట్లాడితే యేసుక్రీస్తు నామములో బాప్తిజం కూడా తెలియని కాలం గడిచినాయి కొన్ని. వాటన్నిటిలోంచి దేవుడు సత్యము బహుబలముగా ఉన్న కాలంలో దేవుడు మనల్ని పుట్టించున్నాడు. ఈ బహుబలమైన కాలంలో సత్యం ఎంత బలంగా ఉన్నదో అసత్యము అదే బలంతో వచ్చాడు. ఈ రెండు ఇంచుమించు ఒకే పోలిక ధరించేలా కనిపిస్తున్నాయి. ఇమిటేషన్ పూర్తిగా కనిపిస్తున్నది. మీకు కూడా తెలుసమ్మా స్త్రీలు, మీకు ఎలా త్వరగా అర్థమవుద్దేమో. గోల్డ్ ఉన్నది, ఇంకో గోల్డ్ ఉంది, దాని పేరు చెప్తారా? ఇమిటేషన్ గోల్డ్. చాలామంది పెళ్ళిళ్ళు ఏం చేస్తారు తెలుసా? మా దగ్గర బంగారం ఎక్కువ ఉందని చెప్పుకోవడానికి ఆ షాప్కే పోతారు. దీనికి 10 మంది వస్తే దానికి 100 మంది పోతారు. కారణం ఏంటి? మేము బంగారం ధరించుకుని అందరూ అనుకుంటే చాలు. ఇప్పుడు అపవాది కూడా వాడు కూడా ఏం చేస్తాడు తెలుసా? మేము క్రైస్తవులు అనుకుంటే చాలు అనేవాళ్ళని పట్టుకుంటున్నాడు. అంటే మోసం చేయటానికి వాడు ఎవరిని ఎన్నుకున్నాడంటే, మోసపోవడానికి వీలుగా ఉండేవాళ్ళని ఎన్నుకుంటున్నాడు. వాడి చివరి అస్త్రం ఏంటో తెలుసా? మోసపోరు అన్నోడి దగ్గరికి కూడా వాడు వచ్చి ప్రయత్నిస్తాడు. వాడికి బలం ఎక్కడి నుంచి వచ్చింది? వాడు అనేక మందిని మోసం చేశాడు కాబట్టి ఆ బలముతో, ఆ జ్ఞానముతో, శక్తితో ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? మోసము చేయలేరని తెలిసిన కూడా వచ్చి వీళ్ళ మీద ఒక ట్రై చేద్దాములే, ఒక రాయేద్దాములే, చీకట్లో రాయేద్దాములే. అదే దేవుడు నీకు బయలుపరిచినప్పుడు అపవాది రాళ్ళు కాదు కొండలు పెకిలి నుంచి నీ మీద వేసినా కూడా నువ్వు తొణకవు, నువ్వు వెనకవు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సర్వశక్తి నీకు బయలుపరచబడిన తర్వాత అది ఇంకెవ్వరికి మరుగు చేయటానికి దేవుడు దాన్ని ఇవ్వాల. అదంతా బయలుపరిచినప్పుడు ఇంక అన్ని బయలుపరచబడ్డాయి. అవి ఇక దేవుడు అక్కడ ముగిస్తే మరుగు చేస్తానని దేవుడికి అన్నాడు చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ ముద్రలు ఎవరికి ఇవ్వబడిను? క్రీస్తుకు కాదు, కానీ సంఘమునకు. కాబట్టి ఇప్పుడు ముద్ర ఎవరి కోసం? సంఘానికి. ఆ ముద్రలు క్రీస్తుకు పనికిరావండి. ఆ ముద్రలు ప్రవక్తలకు పనికిరావండి. ఆ ముద్రలు అపోస్తలకు పనికిరావండి. ఆ ముద్రలు తెరవబడిన తర్వాత ఎవరైతే ప్రజలు ఉన్నారో అవి వారికి పనికొస్తాయి. వారి స్థానం తెలుసుకోవటానికి, వారు దేవుని పిల్లలను తెలుసుకోవటానికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్దాం, ఇంతకీ ఆ ఉరుము ఎవరి కోసం? ఇప్పుడు
సంఘము కొరకై ఉన్నది. సంఘం అంటే ఎవరు? నేనై ఉన్నాను. ఇప్పుడు ఆ ఉరిమి ఎవరి కోసం? ఇప్పుడు ఆ ముద్ర ఎవరి కోసం? ఇప్పుడు ఎవరు నిలబడాలి? దేవుడు ఎందుకు ఈ ముద్రని ఈ కాలంలో మనకు బయలుపరిచాడంటే, ఈ కాలంలో ఉన్న ప్రజలకి దేవుడు అన్ని కాలాల్లో ఉన్న వారికన్నా ఎక్కువ ప్రత్యక్షత ఇచ్చాడు. ఎక్కువ అని పదం వాడకూడదు, కానీ సరిపడనంత ప్రత్యక్షత ఇచ్చాడు. సరిపోయేంత ప్రత్యక్షత, దాన్ని గ్రహించడానికి కావలసినంత ప్రత్యక్షత దేవుడు ఈ కాలానికి ఇప్పుడుకి మనకిచ్చున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ ముద్ర గురించి మనం మాట్లాడితే అది గ్రహించే స్థితికి మనం వచ్చున్నాం. ఆమేన్. గమనించండి. సో ద థండర్ ఈజ్ ఫర్ ద చర్చ్. ఇప్పుడు ఇంతకీ ఆ ఉరుము ఎవరి కొరకే అంటే కేవలం సంఘం కొరకే. సో ద థండర్ ఈజ్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో, సంఘములో పిలువబడిన వారిలో ఏర్పరచబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకే ఈ ఉరుమై ఉన్నది. ది థండర్ ఈజ్ ఫర్ ది బ్రైడ్. ఇంతకీ ఈ ఒక ఉరుము ఎవరి కొరకు? ఇప్పుడు వధువు కొరకై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఇలాగ ఆలోచిద్దాం. యోహాను దేవుని పిలిచింది ఎప్పుడు? దాన్ని రాయమని చెప్పింది ఎప్పుడు? దేవుడు బయలుపరచాలనుకున్నది ఎప్పుడు? మనం ఎప్పుడు వచ్చాం భూమి మీదకి? యోహాను రాసేటప్పుడు, 6వ అధ్యాయం రాసేటప్పుడు ప్రకటన 17 దేవుడు ఆలోచించాడు. అవునా? ప్రకటన 17 ఆలోచించిన దేవుడు 7వ సంఘకాలం కూడా ఆలోచించాడు. 7వ సంఘకాలంలో మనము ఈ యొక్క వర్తమానం వినాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అవునా? అంటే ఇప్పుడు ప్రకటన గ్రంథం రాసినప్పుడే మనం ఆయన ఆలోచన ఉన్నట్టేనా? ఆయన ఆలోచనలు అంతకన్నా ముందే ఉన్నాం మనం. కానీ ప్రకటన గ్రంథం రాసినప్పుడు ఇది ప్రత్యేకించి మన కొరకే. ఈ ముద్రల గ్రంథము నా కొరకు, ఆ విమోచన గ్రంథము నా కొరకు, ఆ రక్తం కాచింది నా కొరకు. అంటే ఇప్పుడు నీకు ఏం తెలుస్తుందంటే, ఈ ముద్రల వల్ల నీకు మర్మాలుగా తెలుస్తున్నది నీ యొక్క స్థానం తెలుస్తూ ఉన్నది. దేవుడు నీ కొరకు ఏం చేశాడు, నువ్వు ఏం చేయవలసి ఉన్నావు అని తెలియచేసేదే ముద్రలు. ముద్రలు వచ్చి ఏం తెచ్చినాయి అంటే, మనకు కోడ్లు తెచ్చుకురాలేదండి. ముద్రలు తెచ్చి తెలియజేస్తాను అంటే నీ యొక్క స్థానము క్రీస్తులో, నీ స్థానము. అందుకని దేవుడు మనకి ఇది బయలుపరిచాడు. ఎందుకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడంటే, ఇది నువ్వు చదువుకుంటా పోతే అర్థమయ్యేది కాదు. దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. ఎందుకు ప్రత్యక్షత ఇచ్చాడంటే, ప్రత్యక్షత కలిగిన వారే వారి స్థానాన్ని దేవుళ్ళలో చూడగలరు, దేవుణ్ణి పరిపూర్ణంగా ఎరగగలరు. దాని కొరకు దేవుడు బయలుపాటును ఇచ్చాడు. ఈరోజు ఏంటంటే, ఎదుటోడికి ప్రత్యక్షత లేదని చెప్పడానికి మనం ఆ పదం వాడుతున్నాం. ఎదుటోడికి మనం అసలు ఆ మాట చెప్పాలంటే ముందు మనం ఎరిగి ఉండాలి కదా, మనం ఆ ప్రత్యక్షతను కలిగి ఉండాలి కదా. ఎప్పుడైతే మనం ప్రత్యక్షత కలిగి ఉన్నామో ఎదుటోడికి లేదని చెప్పాం. నువ్వు కలిగి ఉంటే నువ్వు వాడికి ఇస్తావు కదా, అంతేనా కదా? ఇప్పుడు ఒకటి చదువు వచ్చండి, వాడి దగ్గర చదువుపోతే చదువు రాదంటాడా, చదువు నేర్పిస్తాడా? నువ్వు డాక్టర్ దగ్గరికి పోయావు, నాకు జబ్బు ఉందని వెళ్ళావు, డాక్టర్ ఏం చేస్తాడు? నీకు జబ్బు ఉంది, పో, గెట్ అవుట్ అంటాడా? అసలు ఉన్నది ఎందుకు? ఇప్పుడు దేవుడు ప్రత్యక్షత ఎందుకు ఇచ్చాడు చెప్పగలరా? ఇంకోటికి ఇవ్వడానికే కదా. ఇప్పుడు ఇంతకీ యోహానికి దేవుడు ప్రత్యక్షత ఎందుకు ఇచ్చాడు? మీరు గమనించినట్లయితే యోహానికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత యోహానికి పనిచేయదు. ఎవరి కోసం అది? ఇందాక యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, ఒక ఉరుము ఉరిమింది అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఈ ఉరుము నా కోసం కాదు, ఇది మీకోసమే అన్నాడు. ఇప్పుడు ఉరుములో ఏమున్నది? ప్రత్యక్షత ఉన్నది, స్వరం ఉన్నది, ఒక వర్తమానం ఉన్నది. ఇప్పుడు వర్తమానం ఎవరికి? క్రీస్తుకు వర్తమానం పనిచేస్తుందా? చేయదండి. ఆయన మనకిచ్చాడు, అది మనకి పనిచేయాల. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి, ఉరుము అంటే దాని లోపల దేవుడు యొక్క స్వరము. ఇప్పుడు దేవుడు దేనికి ముద్రేశాడు? స్వరం దేనిలో ఉంది? ఉరుములో ఉంది. ఉరుము దేనిలో ఉన్నది? ముద్రలో ఉన్నది. రైట్. ఇప్పుడు ముద్రలో అంటే ఏంటి? దేవుడు ఒక ఉరుము వంటి దేవుడు ఒక స్వరాన్ని ముద్రించి దాచిపెట్టబడి ఉన్నది. ఇది ముద్ర అంటే. ప్రైజ్ ది లార్డ్. మన ముద్రలు ఏంటి ముద్ర అంటే? ఉరుము అంటే ఏంటి? దేవుడు ఒక స్వరము. ముద్రలు ఏమున్నది? దేవుడు ఒక స్వరము. ఇప్పుడు ఇంకా ఒకడు వచ్చి అంటాడు, ఇంకా ఉరం లేదండి. ఉరుములు ఉరకపోతే ముద్రలు ఏమున్నాయి? ఇంకొకటి వచ్చి అంటాడు, 7వ ముద్ర తెరబడలేదని అంటాడు. ఏ గ్రంథం అది? 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథం. 6 ముద్రల ప్రత్యక్షత గ్రంథం కాదు అది, 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథం. మరి 7 ముద్ర తెరవబడకపోతే దేవుడు ఇక్కడ 7 ముద్ర తెరిచేందుకు రాశాడు? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో పుస్తకం ఎలాగున్నది?
తెరవబడిన చిన్న పుస్తకం యోహానికి ఇచ్చాను. అంటే దేవుడు సంఘానికి ఏమి ఇచ్చాడు? 7 ముద్రలు తెరవబడిన గ్రంథాన్ని దేవుడు సంఘం అని యోహానికి ఇచ్చాడు. యోహాను సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు యోహాను ఏం తిన్నాడంటే ఆ ముద్రల గ్రంథం తిన్నాడు. రైట్. ముద్ర లోపల ఏమున్నది? దేవుని స్వరం ఉన్నది. దేవుని స్వరం దేవునిలో పెట్టాడు, ఉరుములో పెట్టాడు. రైట్ రైట్ రైట్. ఒక మాట. ఇప్పుడు 7 ముద్రల్లో 7 ఉరుములు ఉన్నాయి. 7 ముద్రల్లో దేవుని స్వరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ముద్రలు, ఆ స్వరాలు, ఆ ఉరుములన్నీ ఎక్కడ ఉన్నాయి? యోహాను లోపల ఉన్నాయి. యోహాను ఎవరు? వధువుకు సాదృశ్యం. ఇప్పుడు మనం ఎవరు? సంఘానికి సాదృశ్యం. ఈ సంఘం ఎవరు? వధువుకు సాదృశ్యం. అంటే ఇప్పుడు మనం ఎవరు? యోహాను సాదృశ్యం. ఇప్పుడు ఆ పుస్తకం ఎక్కడుంది? ఉరుము ఎక్కడ? దేవుడి స్వరం ఎక్కడ? అంటే ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? దేవుని స్వరమై ఉన్నాం భూమి మీద. అంటే మన స్థానం ఏంటి? ముద్రలు చదివేగానే అయిపోలా. ఇప్పుడు ఏంటి మన స్థానం? భూమి మీద నేను దేవుని స్వరాన్ని కలిగి ఉన్న వ్యక్తిని. అంటే నా జీవితం ఎలాగ ఉండాలి? క్లీన్గా ఉండాలి. నా మాటలు ఎలాగ ఉండాలి? క్లీన్గా ఉండాలి. నేను పరిశుద్ధంగా కనిపించాలి. ఎప్పుడు? నేను నా స్థానం తెలుసుకున్నప్పుడు, నాలో దేవుని స్వరం ఉందని నేను తెలుసుకున్నప్పుడు, నేను క్రీస్తులో భాగమని తెలుసుకున్నప్పుడు, ఆ ఉరుము, ఆ యొక్క స్వరము, ఆ ముద్ర దేవుడు నా కొరకు ఇచ్చాడో తెలిసినప్పుడు నా జీవితం ఎంత పరిశుద్ధంగా ఉంటుందంటే నా స్థానము తెలిస్తే నేను పని చేయగలను. కాబట్టి ఈరోజు మనకి కేవలం అదొక ముద్ర అని చదవద్దండి. ఏంటది? అది నేను, నా జీవితము, నా యొక్క భవిష్యత్తు అయి ఉన్నది. నేను ఇక్కడ ఆయన స్వరముగా ఉన్నానంటే ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చినట్టు. అంటే కరెక్ట్గా మాట్లాడితే అప్పుడు మోషే కాలంలో ఉన్న ప్రజలు ఏమన్నారు? అయ్యా నువ్వు మాతో మాట్లాడద్దు, నీ స్వరం అంటే మాకు భయం అన్నారు. ఇప్పుడు అటువంటి స్వరాన్ని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు మనల్ని చూసి ప్రజలు భయపడాలా? మనం భయపడాలా? కానీ మనం భయపడుతున్నామే. ఎందుకు భయం చెప్పను. అది కూడా నీ స్థానం నీకు తెలియక. నీ స్థానం నీకు తెలిస్తే నువ్వు దేనికి భయపడతావు? జరిగేది ఏది ఆయన చిత్తం లేకుండా జరగదు. ఓకే, అయిపోయింది, కన్ఫర్మ్, నేను దాన్ని ఆపలేను. రైట్. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే నేను పరిశుద్ధంగా యథార్థంగా వాక్యానుసారంగా ఉన్నంత వరకు ఆ స్వరం నా లోపల ఉంటుంది. నన్ను తిట్టని, అనని, తోసేని, నిందేని, నేను ఎలాగ నెక్కల నా మీద బురదల్లని నాకేం పర్వాలా? నా మీద కూడా అన్యాయంగా నిందేస్తే ఆ నింద నేను తీయక్కర్లా, ఆయన తీస్తాడు. నిజమేనా? ఇప్పుడు అది నా ఒక్కడి మీదేనా? చెప్పండి గట్టిగా. ఎవరి మీద? అందరి మీద చెప్పగలరా ధైర్యంగా? క్రీస్తులో ఉన్న అందరి మీద కూడా ఎవడ నిందేస్తే ఆ నిందను తీసే బాధ్యత దేవుడిదే. కాబట్టి నువ్వు యథార్థత మాత్రం వదిలిపెట్టద్దు. ఉదయం మనం చెప్పుకున్నట్టుగా హృదయ సమర్పణ నీవు కలిగి ఉండు. రెండోదిగా ఇప్పుడు సాయంకాలం మనం మాట్లాడుకున్నదిగా ముద్రలంటే క్రీస్తులో నీ స్థానం. నువ్వు ఇప్పుడు భూమి మీద చిట్ట చివరి దేవుని యొక్క స్వరమై ఉన్నావు. ఈ స్వరాన్ని ప్రైజ్ ది లార్డ్ ఎప్పటిదాకా నువ్వు తీసుకుపోవాలా? రాకడ వరకు, కాలం చివరి వరకు, రాకడ వరకు నీవు ఈ స్వరం కలిగి ఉన్నావు. ఈ స్వరము నీతో నాతో ఆగిపోవడానికి వీల్లేదు. దేవుడు దాన్ని ఎంత దూరం తీసుకుపోమన్నాడో అంత దూరం తీసుకుపోవాలా. తీసుకుపోదామా? ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.